హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రమ్య నాగేంద్ర. ఈరోజు మళ్ళీ కొన్ని కొత్త హ్యాండ్మేడ్స్ అండ్ మోర్ బ్యూటిఫుల్ ప్రీమియం క్వాలిటీ ప్రెషియస్ క్వాలిటీలో వచ్చిన ఇంకాస్త జ్యువెలరీ కూడా అవైలబుల్గా ఉంది. సో లేట్ చేయకుండా ముందైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పెట్టుకోండి. గివ్ అవే గిఫ్ట్ ఏంటి అనేది కూడా చెప్తాను. 5 గివ్ అవేస్ ఉన్నాయి ఈ రోజుకి కూడా. డెఫినెట్లీ డోంట్ మిస్ ఇట్. ఓకే, ప్రీవియస్గా ఒక వీడియోకి నేను ఇంకా పెండింగ్లో ఉన్నాను, గివ్ అవే గిఫ్ట్ ఇవ్వాల్సి ఉన్నాను. అది కూడా ఈరోజు వీడియోలో తీసేసుకుందాం. ఓకేనా? సో ఐఎమ్ స్టార్టింగ్ విత్ లక్ష్మీ జుమ్కా. లక్ష్మీ జుమ్కా. సో దీస్ ఆర్ బ్యూటిఫుల్ జుమ్కాస్. సారీ. సో ఏంటంటే మనకి వెయిట్ మరి ఎక్కువ వెయిట్లు లేవు, నార్మల్ వెయిట్లోనే వచ్చింది. బట్ ఏంటంటే మనకి ఈ వెయిట్ అంతా కంప్లీట్గా ఇయర్ పైన పడకుండా చూడడం కోసం అని చెప్పేసి ఇక్కడ బ్యాక్ నుండి ఇలాంటి హుక్ ఒకటి ఇచ్చారనమాట. మన దగ్గర ఒక 6 పేర్ అవైలబుల్గా ఉంది. ఓకే, సో కింద వచ్చేసి మొత్తం లుకింగ్ మొత్తం కూడా టెంపుల్ జ్యువెలరీ లుకింగ్లోనే ఉన్నాయండి ఇవన్నీ. దీని డిజైన్ అంతా కూడా సో కంప్లీట్ కింద ప్యాటర్న్ మొత్తం కూడా టెంపుల్ లుక్లోనే ఇచ్చారండి. ఓకే, అండ్ దీని కింద వచ్చేసి చిన్న సైజ్ పర్ల్స్ అనేవి మంచి మ్యాట్ తీగతో చుట్టి ఉన్నాయి. ఫ్రంట్కి అండ్ బ్యాక్కి కూడా స్టోన్ ఫిట్టింగ్ ఉంది. సో డెఫినెట్లీ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ కొట్టేసేయండి. ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళైనా సరే ఒకసారి లైక్ కొట్టేసేయండి. సో దీని లోపల మనం ఇయర్ పెట్టేసి ఇది ఇట్లా పెట్టేసుకొని ప్రెస్ చేసేయాలన్నమాట. ఓకే, అప్పుడు ఏంటంటే మనకి ముందుకి పడిపోతున్నట్టుగా ఉండదు. ఇంత పెద్ద ఇయరింగ్ అయినా సరే ముందుకు పడిపోతున్నట్టుగా ఉండదన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసి మనకి కాస్ట్ ఎంత పడుతుంది అంటే 690 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. 690 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. మంచి క్వాలిటీ ప్రీమియం మ్యాట్లో కొంచెం మనకి లుకింగ్ ఎట్లా అంటే యాంటిక్ పాలిష్ టైప్ కనిపిస్తుంది. బట్ యాంటిక్ అయితే డెఫినెట్లీ కాదు, ప్రీమియం మ్యాటే. లుకింగ్ కొంచెం యాంటిక్కి రిలేటెడ్గా ఉందన్నమాట. అండ్ ఫినిషింగ్ కూడా సూపర్గా వచ్చింది. ఓన్లీ ఫర్ 690 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. 690 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. ఓకేనా? ఇట్స్ డన్. సో కావాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి మెసేజ్ చేసేయండి. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ జుమ్కా సెట్ ఇంకా ఉన్నాయి. బిఫోర్ దట్ హ్యాండ్మేడ్లో ఒక సెట్ చూపిస్తాను. సింపుల్గా ఉండేదన్నమాట. సింపుల్గా ఉంటుంది. రియల్ కెంపులు వస్తాయి, కింద వచ్చేసి పోల్కి స్టోన్స్. అండ్ దీని కింద మనకి ఏంటంటే కొంచెం బిగ్ సైజ్లో క్రిస్టల్స్వి గుట్ట పూసలు అనేవి వచ్చినాయి అన్నమాట. హ్యాండ్మేడ్ ఐటమ్. సో పెండెంట్ వచ్చేసి డిటాచ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇదంతా కూడా మనకి బ్లాక్ బీడ్స్తో అటాచ్ చేసి ఉంటుంది అనమాట. ఈ చైన్ మొత్తం కూడా మైక్రో గోల్డ్ ప్లేటెడ్లోనే వస్తుంది. చైన్ అంతా కూడా మైక్రో గోల్డ్ ప్లేటెడ్లోనే వస్తుంది. సో దీంట్లో ఉన్న గోల్డ్ బాల్స్ చూడండి, సేమ్ మనం గోల్డ్లో చేయించుకుంటాం కదా, అట్లనే ఉందన్నమాట. సింపుల్గా ఒక ఫ్యాన్సీ శారీస్కి అట్లా చిన్నగా మార్కెట్కి కానీ అట్లా షాపింగ్కి కానీ వెళ్తున్నప్పుడు సింపుల్గా వెళ్తాం కదా ఆల్మోస్ట్. సో అలాంటప్పుడు ఇదైతే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, లెంత్ వచ్చేసి మనకి అప్రాక్స్ 22 ఇంచెస్ లెంత్లో వస్తుందండి. 22 ఇంచెస్ లెంత్లో వస్తుంది. లుకింగ్ అయితే చాలా బాగుంది. పెండెంట్ నాకు బాగా నచ్చింది నిజానికి. లుక్ వైజ్ ప్లస్ వేసుకుంటే కూడా బ్లాక్ క్రిస్టల్స్ వల్ల లుక్ కొంచెం హైలైట్గా అనిపిస్తుంది అన్నమాట. బ్లాక్ క్రిస్టల్ డ్రాప్స్ వల్ల ఇక్కడ కూడా క్రిస్టల్సే రావడం, మనకి ఇక్కడ కూడా క్రిస్టల్సే రావడం అనేది కోఇన్సిడెంటల్లీ జరిగిపోయింది. బట్ లుక్ మాత్రం అదిరిపోయింది. సో ఏదో వేసినాం అన్నట్టుగా కాకుండా ఇక్కడ ఈ బాల్స్ని కూడా నేను మైక్రో గోల్డ్ బాల్సే యూజ్ చేసి వేసాను అనమాట. అండ్ ఇక్కడ ఈ చైన్ వచ్చేసి సేమ్ మనకి గోల్డ్కి ఫిషింగ్ చైన్ వస్తుంది కదా, ఆ టైప్లో వచ్చిన చైన్. అందుకని మనకి ఏంటంటే లుక్ సింపుల్ జ్యువెలరీ అండ్ వెరీ రీజనబుల్ ఆల్సో. బట్ ప్రైస్ కూడా ఎంత రీజనబుల్ ఉంటుంది అంటే
ఓన్లీ ఫర్ 450 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. 450 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఓకేనా, 450 రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ సెట్. అండ్ పెండెంట్ కూడా మనకి సింపుల్గా వచ్చినప్పటికీ కళగా ఉంది, చూడ్డానికి కళ అనేది తెలుస్తుంది అన్నమాట. అండ్ దట్ టు దెర్ ఈజ్ నో గాడ్ మోటివ్స్, దెర్ ఈజ్ నో యానిమల్స్, ఏవి లేవు. సింపుల్గా వచ్చింది ఫ్లవర్ ప్యాటర్న్ కాబట్టి సో ఎవరైనా సరే వేసేసుకోవచ్చు అనమాట. 450 రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో బ్యూటిఫుల్ చైన్. సో కావాలి అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి. సో కన్ఫర్మ్ ఆర్డర్ అయితే మాత్రం అవైలబిలిటీ చెక్ చేయండి. దయచేసి ఎవరైనా ప్రైజెస్ గురించి మీకు తెలియకపోతే తెలుసుకొని మాట్లాడండి. ఓకేనా. సో మళ్ళీ ఇది ఎక్కువ కాస్ట్ ఉంది, ఇది తక్కువ కాస్ట్ ఉందని పెట్టకండి, ప్రమోషన్ చేయకండి. ఫ్రీ ప్రమోషన్స్, ఫ్రీ పబ్లిసిటీలు ఎవరికి అవసరం లేదు. సో మీరు చేయకండి. ఎవరి కష్టం వాళ్ళు పడతారు. మధ్యలో వాళ్ళ వల్ల అటు సైడ్ వాళ్ళకి ఇటు సైడ్ వాళ్ళకి గొడవలు అనమాట. సో అందుకని మిడిల్ పర్సన్స్ ఎవరైతే బాగా ఎక్కువ సపోర్ట్ చేస్తాం మేము అని ఫీల్ అవుతున్నారో వాళ్ళు కీప్ అవే. ఆ టైప్ ఆఫ్ క్వెరీస్ ఏవి కూడా మన దాంట్లో వద్దు. అనవసరమైన ఇష్యూస్ వద్దు. మంచిగా హ్యాపీగా కామ్గా జరిగిపోతుంది, జరగనివ్వండి. ఇది ఇలాగే ఒకరిని హర్ట్ చేస్తే మీకు కానీ మాకు కానీ వచ్చేది ఏమీ ఉండదు. హ్యాపీ చేసినామని అంటే దీవెనలు వస్తాయి, హర్ట్ చేసినామంటే శాపనార్థాలు వస్తాయి. అది మీకు అండ్ మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా సరే మంచిది కాదు కదా. సో దయచేసి ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు కొంచెం మారడానికి ట్రై చేయండి, మై రిక్వెస్ట్ అనుకోండి. ఓకే. సో ఈ పెండెంట్ ఎట్లుంది చెప్పాలి, మీరు వీడియో చూస్తున్న వాళ్ళందరూ చెప్పాలి కామెంట్ సెక్షన్లో ఎంత బాగుంది అనేది. సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది, షైనింగ్ కూడా భలే షైనింగ్గా ఉందండి. అండ్ ఇది యాక్చువల్గా అటాచ్డ్ వచ్చింది, నేను డిటాచ్ చేసిన, ఇక్కడ కటింగ్ చేసేసి డిటాచ్ చేసేసిన దీన్ని. పగడాలకి ఎందుకు వెయ్యాలి అనిపించింది అని అంటే ఐ డోంట్ నో అండి. ఇప్పుడైతే మనకి మ్యాక్సిమం ఇంత సింపుల్ చైన్స్ అంటే రెగ్యులర్గా మనం టెంపుల్స్కు అటో ఇటో వెళ్తున్నప్పుడైతే ఎక్కువగా వేస్తూ ఉంటాము. కాటన్ శారీస్కి అయినా సరే ఈజీగా సెట్ అయిపోయే జ్యువెలరీ కావాలి అని చాలామంది అడుగుతున్నారు. సో సింపుల్గా ఉండాలి, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలి. అందుకని చెప్పేసి ఈ టైప్ చైన్స్కి కొంచెం ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాను. చేయడానికి కూడా సింపుల్గా ఉండేవి చేయడానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాను. సో అందుకని ఇది చేసిన అనమాట. మనం సేమ్ గోల్డ్తో బంగారంతో చుట్టించుకుంటే ఎంత లుక్ ఉంటుంది అంత లుక్ ఉంటుంది ఈ సెట్ అనేది. ఓకే. సో చూడండి, హ్యాండ్మేడే అనమాట. మొత్తం ఎంత నీట్గా చుట్టేసి వచ్చిందో, చాలా స్ట్రాంగ్. బట్ దిస్ ఈజ్ నాట్ కట్టుతీగ అండి, కట్టుతీగతో చుట్టింది కాదు, మైక్రో గోల్డ్ ప్లేటెడ్ తీగతో. అంటే మనకి తీగల్లో రకాలు ఉంటాయి, ఏదో ఫైన్ క్వాలిటీ తీగతో చుట్టేసి ఫైనల్ కోట్ ఉంటుంది కదా, అది మనకి మైక్రో గోల్డ్ ప్లేటెడ్తో చేశారనమాట. మొత్తం చుట్టిన తర్వాత ఫైనల్గా వేసిన కోట్ వచ్చేసి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ కోట్. అందుకని మనకి కలర్ అనేది అంత ఈజీగా పోదు. జనరల్గా ఈవెన్ కట్టుతీగ కొంచెం రాగి టైప్లో మారినా సరే ఇది మాత్రం అట్లా మనం చుట్టిన తర్వాత ఆల్రెడీ పాలిష్ అయింది కాబట్టి సో దెర్ ఈజ్ నో ఇష్యూస్ అనమాట. ఓకే. సేమ్ గోల్డ్లో ఏ టైప్ ఆఫ్ బీడ్స్ మనం గోల్డ్వి వేయించుకుంటాం కదా, పలకలు ఉన్న బీడ్స్, అట్లాంటి బీడ్స్ తోటే మధ్యలో ఒక 3 పగడాలకి ఒక బీడ్. ఇది బయట కాస్ట్ వచ్చేసి 1300 అబోవ్ ఉంది. బట్ మనకి మొత్తం సెట్ అంతా కలిపి ఎంతకి ఇస్తాను అనేది కూడా చెప్తాను. సో దీన్ని డిటాచ్ చేసేసుకోవచ్చు, మీరు ఇండివిజువల్గా ఇదిని కూడా వేసుకోవచ్చు. ఇదే చైన్కి మీరు ఇంకా వేరే ఎంత హెవీ లాకెట్ వేసినా సరే స్ట్రాంగ్గా ఉంటుంది. సో వెయిట్ అనేది ఇది లిఫ్ట్ చేయగలుగుతుంది అన్నమాట. ఓకేనా. పెండెంట్లో వచ్చేసి 2 సైడ్ పికాక్స్ వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి మంచిగా ఒక పింక్ కలర్ బిగ్ సైజ్ డ్రాప్ ఇచ్చేసి దాని చుట్టూ కూడా సీజర్డ్ స్టోన్స్తో అటాచ్మెంట్ అనేది ఉందన్నమాట. లుకింగ్ అయితే ప్రెట్టీ గుడ్, చాలా బాగుంది. సో వితౌట్ ఇయర్ రింగ్స్ చెప్తాను, విత్ ఇయర్ రింగ్స్ చెప్తాను. వితౌట్ ఇయర్ రింగ్స్ అంటే సో పగడాల్లో నా దగ్గర ఈ టైప్ ఆఫ్ చిన్న స్టడ్స్ ఉన్నాయండి. మీకు ఇన్ కేస్ కావాలంటే ఇవి కూడా పెట్టుకోవచ్చు. లేదు మాకు ఓన్లీ స్టడ్సే కావాలి, మేము వేరే దేనికైనా సెట్ చేసుకుంటామని అంటే అట్లా కూడా చెప్తాను కాస్ట్. బట్ హ్యావ్ ఎ లుక్, ఇట్లా ఎంత బాగుంది అనేది. ఎక్కువ పెద్ద కలర్ వేరియేషన్ అయితే లేదు, లిటిల్ బిట్ సిమిలర్గానే ఉన్నాయి. మనది ఫోన్ కాబట్టి ఇది హై తీసుకుంటుంది, ఇది లో తీసుకుంటుంది. ఓకే. సో ఇయర్ రింగ్స్ ఇండివిజువల్ కాస్ట్ వచ్చేసి 490 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. దీంట్లో రియల్ పగడాలు అండ్ రియల్ ముత్యాలు అనేవి యూజ్ చేశారు.
రియల్ పగడం అండ్ రియల్ ముత్యం, మ్యాట్ పగడాలన్నమాట. ఓకేనా. హ్యాండ్ కార్వింగ్ ఉంటుందండి, ఇదంతా కూడా హ్యాండ్తో కార్వ్ చేసిందనమాట, మిషనరీ మేకింగ్ కాదు ఇది. ఓకే, ఇప్పుడు క్లియర్ ఉంది కదా. సో ఓన్లీ ఇయర్ రింగ్ పేర్ వచ్చేసి 490 రూపీస్. చిన్న స్టడ్స్ అయినా సరే కాస్ట్లీ, ఎందుకు అని అంటే రియల్స్ ఎప్పుడు కూడా కొంచెం కాస్ట్లీ ఉంటాయండి ఖచ్చితంగా. నార్మల్గా అయితే మనకి ఇంత కాస్ట్ ఉండవు, వేరే సీజెడ్ స్టోన్స్ కానీ అలాంటివి ఏవైనా ఉంటాయి. ఐ హోప్ మీకు ప్రైస్ అయితే అర్థమవుతుంది అనుకుంటా, లిటిల్ బిట్ బ్లర్ స్టేజ్లో ఉంది మొబైల్ ఇది. ఓకే, 490 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఓకే, దెన్ మనకి ఈ సెట్ కంప్లీట్గా కావాలని అంటే 690 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి. సో ఓన్లీ 30 పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి, 30 పీసెస్ మాత్రమే అని ఎందుకు అంటున్నా, జనరల్గా అయితే 30 ఉన్నాయండి అని చెప్తాను, ఇది 30 మాత్రమే అని ఎందుకు అంటున్నానంటే మనకి బీడ్స్ మంచి క్వాలిటీలో వచ్చింది. ఓన్లీ బీడ్స్ మాలకే 690 రూపీస్, బట్ మనకి విత్ పెండెంట్లో కూడా విత్ రీజనబుల్గా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇస్తున్నాను. ఓన్లీ ఫర్ 690 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఓకేనా, 690 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. పగడాల్లో ఇయర్ రింగ్స్ కావాలి అంటే సో 690 ప్లస్ 490 1180 అవుతుంది. బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఏనండి, రియల్స్లో కాబట్టి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు. ఇదే నార్మల్ క్వాలిటీ బీట్స్ అయితే మాత్రం మనకి కాస్ట్ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది, రియల్స్ అయితే మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీనే, రీజనబుల్ కాస్ట్లోనే వస్తుంది కూడా. ఓకేనా. ఎలా ఉంది అంటే మీకు ఏమైనా ప్రైజెస్ ఇష్యూస్ ఉంటే నాతో వాట్సాప్లో మెసేజ్ చేయండి. అంటే నా వాట్సాప్ నెంబర్ అనేది నేను పెడుతున్నా కదా కింద కమ్యూనిటీ ట్యాబ్ కమెంట్ సెక్షన్లో కాదు, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది నా నెంబరు. సో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా మీకు ఫేస్ చేసే అంత ధైర్యం ఉంటే కనుక నాతో మాట్లాడేయాలని అనిపిస్తే మాట్లాడండి. ధైర్యం అని ఎందుకంటున్నానంటే ఫేక్ కమెంట్స్ పెట్టే వాళ్ళకి రియల్గా మాట్లాడలేరు అనమాట. నేను 9 టైమ్స్ కాల్ చేసినా సరే ఆ పర్సన్ పిక్ చేయలేదు, నా కాల్ని పిక్ చేయలేదు. 9 టైమ్స్ కాల్ చేసిన, నేను సాధారణంగా ఎవరికి కాల్స్ చేయను, నేను 9 టైమ్స్ కాల్ చేసినా సరే పిక్ చేయలేదన్నమాట. సో అంటే అంత ధైర్యం లేనప్పుడు మరి కమెంట్ ఎందుకు పెట్టాలి. ఇంకా వాయిస్ మెసేజ్ పెడితే మేడం గారు వినర్ అంట, నేను మెసేజ్ టైప్ చేసి పెడితే చూస్తారంట తప్ప నేను వాయిస్ మెసేజ్ పెడితే వినరంట. ఓకే, ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పెండెంట్ అండి. నాకు ఈ పెండెంట్ చూడగానే సేమ్ గోల్డ్ లాగా ఉంది అని అనిపించి నేను 60 పీసెస్ తీసుకొచ్చుకున్నాను. 60 పీసెస్ ఆర్డర్ పెట్టిన. డిటాచబుల్ మోడల్ రాలేదు, మీకు ఇన్ కేస్ డిటాచబుల్ టైప్లో కావాలని అంటే నేను కట్ చేసిస్తాను ఇక్కడ. ఓకే, ఇక్కడ డిటాచ్ చేసి ఇస్తాను. బట్ అంత అవసరం లేదేమో మేబీ, ఎందుకంటే చిన్న సైజ్ బీడ్స్కి వేసుకుంటే బాగుంటుంది. మనకి ఒక 4 లైన్స్ 5 లైన్స్ అయినా సరే క్రిస్టల్స్ అనేవి వెళ్ళిపోతాయి. కొంచెం బిగ్ సైజ్ బీడ్స్కి అంటే పర్ల్స్కి వేసుకోవాలంటే మాత్రం వేసుకోరాదు. ఇన్ కేస్ మీకు వేసుకోవాలి అనిపిస్తే కనుక ఈ చిన్న సైజ్ బీడ్స్కి అయితే బాగుంటుంది. అంటే ఈ సైజ్ అనేది దీనికి మాత్రమే సెట్ అవుతుంది. మళ్ళీ ఇంతకంటే పెద్ద పెద్ద సైజ్ బీడ్స్కి పెండెంట్ అనేది బాగా చిన్నగా కనబడుతుంది. ఓకే, నెగిటివ్స్ని వదిలేయమంటున్నారు, ఎందుకు వదిలేస్తామని అంటే నేను అంత డిస్కస్ చేయకపోయేదాన్ని. బట్ ఒకరి పేరు పెట్టుకొని ఇంకొకరిని ప్రమోట్ చేయడం, అది ప్రమోషనా లేకపోతే ఇంకేంటో తెలియదు, కానీ ఈ డిస్లైక్ కొట్టే పార్టీస్ అన్నీ అవే అన్నమాట. ఎదగడం చేత కాదు, ఎదిగేటోళ్ళని చూస్తే ఓరో బుద్ధి కాదంటారు కదా. సో ఈ టైప్ ఆఫ్ కేటగిరీ. మీకు పాసిబుల్ అయితే ఎదగండి, చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చోండి, ఎందుకు మంది మీద వాడి బతుకుతారు ఊకే. ఓకే, సో పెండెంట్ అయితే సేమ్ టు సేమ్ గోల్డ్ లెక్కనే ఉంది. మళ్ళీ దీంట్లో ఏంటంటే రియల్ కెంపుల్ ఇచ్చిండ్లు. లుక్ వైజ్ అయితే ఆసమ్ ఉందన్నమాట. ఓకే, మొత్తం దీంట్లో వచ్చిన స్టోన్స్ అని సీజెడ్స్ కాకుండా పోల్ కీస్. సీజెడ్స్ కాదండి ఇవి, పోల్ కీస్. మీకు ఆ షైన్ చూస్తే వేరియేషన్ తెలియాలి. సో నేను ఇంకా ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేకుండా మీకు అర్థమైపోవాలన్నమాట దీంట్లో ఏం స్టోన్స్ అనేవి. ఓకే,
సో 2 లైన్స్ ఆఫ్ పర్ల్స్తో తీసుకున్నాను. లెంత్ అయితే నెక్ లెంత్లోనే, ఇది లాంగ్ లెంత్ అయితే మేబీ మరి ఈ ఐడి కార్డ్ వేసుకున్నట్టుగా కనిపిస్తుందేమో, అందుకని నేను షార్ట్ లెంత్లోనే చేసిన. చిన్నపాటి పెండెంట్ కాబట్టి చిన్నగానే ఇచ్చిన. ఓకే, 18 లోపే ఉంటుంది లెంత్ అయితే, 17 ఇంచెస్ అట్లా అనమాట. నెక్కి మనకి ఈ బోన్ ఉంటుంది కదా, కాలర్ బోన్కి కింద పెండెంట్ ఆనే విధంగా నా నెక్కి చూసుకొని వేసిన. నా నెక్కి కొంచెం చిన్నదైనా సరే అక్కడికి వస్తుంది చైన్, అందుకని కొంచెం పెద్ద సైజ్ పెట్టిన. అంటే మీకైతే కాలర్ బోన్ కంటే కొంచెం కిందికి వచ్చే విధంగా. కొంచెం హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకంటే వాళ్ళు ఇంకా చూసుకోవాల్సిందే ఖచ్చితంగా. సో ఇది వచ్చేసి మనకి కాస్ట్ పడుతుంది ఓన్లీ ఫర్ 500 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. 500 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఓకే, బిగ్ సైజ్ పెండెంట్ అండి ఈసారి. బిగ్ సైజ్ పెండెంట్ వచ్చింది. ఇంతకుముందు అయితే మనకి చిన్నపాటి పెండెంట్స్ వచ్చి 500లో ఉండే కదా, ఈసారి అయితే బిగ్ సైజ్ పెండెంట్ వచ్చింది. రియల్ కెంపులు ఉన్నాయి, పోల్కి స్టోన్స్ ఉన్నాయి. లుకింగ్ మాత్రం సేమ్ టు సేమ్ గోల్డే. మీ దగ్గర ఏదైనా థ్రెడ్స్ ఉన్నా సరే, నాకు తెలిసి నాను పట్ట టైప్లో ఏవైనా బెల్ట్స్ అవి ఉంటాయి కదా, సో వాటికి వేసినా సరే లుక్ మాత్రం చాలా బాగుంటుంది. ఈవెన్ నాను పట్టాకి కాకపోయినా సరే మన పైప్ చోకర్స్ ఉన్నాయి కదా, సో వాటికి వేసినా సరే సూపర్గా ఉంటుంది. అండ్ నాకు ఇమాజినేషన్లో అయితే హైలైట్గా అనిపించింది. మీకు ఎలా ఉంది? మంచిగా అనిపించిందా లేదా? ఓన్లీ 500 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. 17 ఇంచెస్ లెంత్లో తీసుకున్నానండి. కిందికి వచ్చేసి పర్ల్స్. ఓకేనా, ఇక్కడ మీకు సైజ్ అడ్జస్ట్మెంట్ కోసం అనేది నేను ఇచ్చిన రింగ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అప్ టు 1 ఇంచ్ వరకు కూడా. ఓకేనా, 500 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ కోటెడ్ ఇయర్ రింగ్స్ కుందన్ జ్యువెలరీలో. సో ఇది నాట్ సిల్వర్ ఇయర్ రింగ్స్ అండి, నాట్ ఒరిజినల్ సిల్వర్ ఇయర్ రింగ్స్. సిల్వర్ ఇయర్ రింగ్స్ అయితే గ్రామ్స్ లెక్కనిస్తారు. పర్ గ్రామ్ వచ్చేసి 160 రూపీస్ 163 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు. అది వేరే. ఇప్పుడు ఇది ఎన్ని గ్రామ్స్ ఉంది అనేది కౌంట్ చేస్తే దీనికి ఎంత కాస్ట్ అవుతుంది అనేది కూడా చెప్తాను నేను, వెయిట్ చేయండి. ఎందుకంటే కొన్ని కుందన్ జ్యువెలరీ నేను మన షార్ట్స్లో పెడితే ఇది రియల్ సిల్వరా అండి అని అడుగుతున్నారు చాలామంది. రియల్ సిల్వర్ అయితే ఆ కాస్ట్లో రాదు. సో యూ హ్యావ్ టు నో దట్. రియల్ సిల్వర్ అయితే గ్రామ్స్ లెక్కని ఇస్తారు. సిద్దిక్, వెయిట్ ఎక్కడుంది బేట? వెయిట్ మిషన్ ఇక్కడ. సో ఇది ఇన్ కేస్ మనకి గ్రామ్స్ లెక్కన రావాలి అని అంటే 31 గ్రామ్స్ ఉంది. సో 31 నేను ఏదో జస్ట్ నార్మల్గా వేసిన. ఈ కాస్ట్ ఉంటుందో ఇంతకంటే ఇంకా ఎక్కువే ఉంటుంది నాకు తెలిసి. అయితే 4960 రూపీస్ అవుతుంది. ఓకే, మనం అంతా పెడుతున్నామా? పెట్టట్లే. సిల్వర్ కోటెడ్లో రియల్ హ్యాండ్ క్రాఫ్టెడ్ కుందన్ జ్యువెలరీ దిస్ ఈజ్. ఓకే, చిన్న క్లారిఫికేషన్ అంతే అండి, దీంట్లో నెగిటివ్స్ ఏం లేవు. చిన్న క్లారిఫికేషన్, ఎందుకంటే అందరికీ తెలియకపోవచ్చు. ఈవెన్ నాకు కూడా ఒకప్పుడు తెలియదు ఇదేంటండి ఎందుకు ఇంత కాస్ట్ ఉందండి అని. తెలిసిన అంటే నేను అడిగిన తర్వాతనే కదా ఆర్డర్ పెట్టింది కూడా. బట్ వెంటనే ఇది రియలా అండి, రియల్ సిల్వరా, అందుకనే ఇంత కాస్టా అని మాత్రం అడగలేదు. నాకు తెలియకపోతే ఇది ఏంటి అని మాత్రమే అడిగానే తప్ప నాకు నేను డిసైడ్మెంట్స్ అయితే చేసుకోలేదన్నమాట. ఓకే, సో దీనికైతే బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూస్ వస్తాయి. ఇట్లా ఈ టైప్ స్క్రూస్ వస్తాయి. సేమ్ మనకి గోల్డ్కి కూడా ఈ మధ్యన రెడీమేడ్ గోల్డ్కి ఇలాంటివి వస్తున్నాయి కదా. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి. ఓకే, ఫుల్ కవర్డ్ అనమాట. మంచి క్వాలిటీ వాటికి ఇట్లనే ఇస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం కింద వచ్చేసి గోల్డ్ బాల్స్, నాట్ మచ్ ఎల్లోయిష్, కొంచెం ఎక్కువ ఎల్లో షేడ్లో కనిపిస్తున్నాయి, అంత ఎల్లో షేడ్లో లేవు, మంచి కలర్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి రియల్ పర్ల్స్ ఇచ్చారండి, నార్మల్ పర్ల్స్ కాకుండా రియల్ పర్ల్స్ ఇచ్చారు. ఓకే, అండ్ కుందన్ జ్యువెలరీ. ఈ స్టోన్స్ అన్నీ కూడా కుందన్సే అనమాట. వైట్వి కుందన్సే, పింక్వి కుందన్సే. వెయిట్ కూడా ఇప్పుడు చెప్పినా కదా 31 గ్రామ్స్ ఉన్నాయి. వెయిట్ వచ్చేసి 31 గ్రామ్స్ ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేసి మనకి కాస్ట్ ఎంత పడుతుంది అంటే
ఇది వచ్చేసి మనకి కాస్ట్ 2990 పడతాయి. ఒక్క నిమిషం. కాస్ట్ వచ్చేసి 2690 పడతాయి. 2690 పడతాయి. ఓకేనా, క్లియర్ కదా అండి. సిల్వర్ ఇయర్ రింగ్స్ అడిగిన వాళ్ళందరికీ ఒక చిన్న క్లారిఫికేషన్. సిల్వర్ కోటెడ్లో రియల్ హ్యాండ్మేడ్ రియల్ కుందన్ హ్యాండ్ క్రాఫ్టెడ్ జ్యువెలరీ అంటారు వీటిని. పాలిష్ ఏంటి అని అంటే నాకైతే వాళ్ళు గోల్డ్ గేరు పాలిష్ అండి అని చెప్పారు. కొంచెం మనకి మ్యాట్కి రిలేటెడ్గా భలే బాగుంటుంది. అసలు మనకి ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ లుకింగ్లో ఉండదన్నమాట. పెట్టుకొని గోల్డ్ అని కూడా చెప్పొచ్చు. ఇన్ కేస్ ఎవరైనా చెప్పాలి అనుకుంటే, ఆట పట్టియాలనుకున్నా సరే ఇది గోల్డే అని కూడా ఆట పట్టించుకోవచ్చు అన్నమాట. ఓకేనా, 2690 పడతాయండి కాస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కమ్మలు చాలామంది దశావతారంలో బుట్టాలు ఇండివిజువల్గా అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం స్టాక్ తెప్పించిన. దశావతారం ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసి 890 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. దీంట్లో కొంచెం నార్మల్ క్వాలిటీ దొరుకుతాయి, కొంచెం హై క్వాలిటీ దొరుకుతాయి. బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్ మీరు తీసుకోవచ్చు అనమాట. ఇదైతే ఫస్ట్ క్వాలిటీ. మినీ దశావతారం ఉంది కదా, దాంట్లో కొంచెం సైజు చిన్నగా వచ్చి షేప్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది ఉంటుంది, అది వేరే. ఓకే, ఇదైతే మంచి బిగ్ సైజులో వచ్చింది. నా ఫింగర్కి పెడుతున్నా చూడండి, ఈ సైజులో ఉన్నాయి. బట్ ఎక్కువ వెయిట్ అయితే లేవు. దీంట్లో గ్రీన్, గోల్డ్, పర్ల్స్ వీటన్నిటిని కలిపి గుట్టపూసలు అనేవి వేసిండ్రు. ఓకేనా, సో ప్రైస్ వచ్చేసి 890 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి. ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది. దీంట్లో ఇప్పటి వరకు దశావతారంలో ఇంకా గోల్డ్ ప్లేటెడ్వి రాలేవు. ఓకే, దశావతారం ఇయర్ రింగ్స్ రాలేవు, దశావతారం సెట్స్ రాలేవు. మినీ దశావతారం సెట్స్ ప్రీవియస్గా బుక్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే చిన్న నోట్, ఈరోజు స్టాక్ వస్తుంది. 10 పీసెస్ ఏమో ఆర్డర్ పెట్టినట్టున్నా. సో అవి వచ్చిన తర్వాత మళ్ళీ మేకింగ్ చేయాలి. లిటిల్ బిట్ టైం టేకింగ్ ప్రాసెస్, కొంచెం వెయిట్ చేయండి దయచేసి. రెడీమేడ్గా ఉన్నవి అని అంటే నేను అప్పటికప్పుడు ఆ రోజు షిప్ చేయొచ్చు, ఇఫ్ ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ అయితే కనుక. లేదు అంటే 2 days పడుతుంది. ప్యాకింగ్ ఫ్లో అనేది ఉంటుంది కాబట్టి ఒక 2 days అయితే పడుతుందండి. సేమ్ డే అయితే షిప్పింగ్ అయితే అవ్వవు. ఓకే, చిన్న నోట్ 7 to 10 వర్కింగ్ డేస్లో డెలివర్ అవుతాయండి. ఓకే, బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాగ్స్ వచ్చినాయి. మొత్తం కూడా మనకి ఈ డిజైనింగ్ అనేది టెంపుల్ టైప్ డిజైనింగ్ అనేది కంప్లీట్ సెట్ అంతా కూడా ఉంది. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ 890 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. దశావతారం సెట్ 3890. సో దానికి సేమ్ టు సేమ్ దాంట్లో ఏ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చినాయో అవే టైప్ ఇయర్ రింగ్స్ ఓన్లీ ఫర్ 890 రూపీస్. ఇవే బయట అయితే 1290, 1390, 1490. సో బేస్డ్ ఆన్ దేర్ మార్జిన్స్ ఉంది. 890 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. దట్స్ ఓకే. సో నెక్స్ట్ ఇవేంటంటే పర్ల్ మాలలు ఇండివిజువల్గా అడుగుతున్నారు. వాళ్ళ కోసం చేపించిన నేను చేయలేదు, చేయించిన. కూర్చునే స్టేజ్ లేదు ప్రస్తుతానికి. 1-2 మాత్రం చేయగలుగుతున్నా, కానీ అన్నీ నేనే అంటే చేయలేను. ఓకే, సో లెంత్ వచ్చేసి 22 inches లెంత్లో చేయించిన. 23 inches లెంత్లో, 22 + 1 inch చైన్, 23 inches లెంత్లో చేయించిన. దీనికి పెండెంట్ అటాచ్ చేస్తే మనకి 26 inches లెంత్ వరకు వస్తుంది. ఇట్లా బాగుంది కదా. ఇంచక్క దేనికంటే దానికి వేసుకునే విధంగా ఉండేలాగా చేయించిన అనమాట. పెండెంట్ ఇది యాక్చువల్గా బిఫోర్గా వచ్చింది ఒక టైపు, ఇది ఒక టైప్ అనమాట. సో ఈ పెండెంట్ వచ్చేసి మనకి కాస్ట్ 790 రూపీస్ పడుతుందండి.
790 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది. దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక్క నిమిషం, ఇది అటాచ్డ్ వచ్చిందండి. మీకు కనుక డిటాచ్ టైప్ కావాలంటే నేను చేసిస్తాను. దీనికి అటాచ్ చేసి ఉంది. డిటాచ్ టైప్ కావాలంటే నేను చేసిస్తాను. లేదు దీనికి నాకు ఫిక్స్ చేసేయండి అని అంటే, సో మేము ఇది మేకింగ్ చేసేటప్పుడే దీనికే వేసేసి మేకింగ్ చేసేస్తాం. మీకు ఎట్లా కావాలంటే అట్లా. ఓకే, సో లెంత్ వచ్చేసి మనకి ఫుల్ లెంత్ ఇంక్లూడెడ్ బ్యాక్ చైన్, పర్ల్ చైన్ అండ్ పెండెంట్ ఫుల్ లెంత్ వచ్చేసి 26 ఇంచ్ లెంత్లో వచ్చేస్తుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా బుట్టాలు వచ్చినాయి. పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసి 790 రూపీస్ పడుతుంది. ఇండివిజువల్గా ఇది ఎవరైనా కావాలి అంటే 390 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది. ఓకే, సో మీకు అన్ని ఇండివిజువల్గా చెప్తాను. ఎట్ ఏ టైం మీరు చూసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉండేలాగా, అంటే తీసుకోవచ్చా లేదా అనేది కూడా తెలుసుకునే విధంగా. ఓకే, పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసి 790 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసి 790 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. బట్ పెండెంట్ మాత్రం చాలా చాలా బాగుందండి. ఆ స్టోన్ షైనింగ్, ఫుల్ ప్లేటింగ్ షైనింగ్ కూడా బాగుంది. ఫ్యాన్సీ శారీస్ పైనకి చాలా బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు రాబోతున్న శ్రావణ మాసం అంటే శుక్రవారం కానీ లేకపోతే టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కానీ సింపుల్గా పర్ల్ జ్యువెలరీ ఎక్కువగా వేస్తారు. ఇప్పుడు శ్రావణంలో అమ్మవారికి వేయడానికైనా సరే, మనం వేసుకోవడానికైనా సరే పర్ల్ జ్యువెలరీ ఎక్కువగా వాడతారు. డోంట్ నో ఎందుకు అనేది నాకు తెలియదు, కానీ పర్ల్ జ్యువెలరీ ఎక్కువగా వాడతారు. ఎందుకంటే ట్రెడిషనల్కి రిలేటెడ్ కాబట్టి ఐ థింక్. సో ఇక్కడ వచ్చేసి మనకి మిడిల్లో ఓవెల్ షేపు పింక్ స్టోన్ బిగ్ సైజ్ తీసుకొని దాని చుట్టూ కూడా పెటల్స్, మనకి ఫ్లవర్ పెటల్స్ ఉంటాయి కదా ఆ టైప్లో వైట్ స్టోన్ ఫిట్టింగ్ అనేది ఇచ్చారు. కింద వచ్చేసి ఫ్లోరల్స్ తీసుకున్నారు. బ్యాక్ సైడ్ అయితే స్టోన్ ఫిట్టింగ్ ఏం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి పుష్ బ్యాక్ ఉంది. అండ్ ద ప్రైస్ ఈజ్ ఓన్లీ ఫర్ 790 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి. దీన్ని కూడా మీకు ఇండివిజువల్గా విడమర్చి చెప్పనా, ఓన్లీ ఇయర్ రింగ్స్ ఎట్ లాస్ట్ 490 రూపీస్, ఎంతకంటే తక్కువనైతే ఉండవు. ఓకే, ఇయర్ రింగ్స్. ఇన్ కేస్ పెండెంట్ లాస్ట్ 490 కంటే తక్కువనైతే ఉండదు, ఎందుకంటే బిగ్ సైజ్ పెండెంట్ కాబట్టి 980 అవుతుంది. మనకి ఫుల్ సెట్ ఇయర్ రింగ్స్ ప్లస్ పెండెంట్ అంతా కలిపి జస్ట్ 790 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఓకేనా. దెన్ నెక్స్ట్ వచ్చేసి పర్ల్ మాల ఇలా కావాలి అని అంటే 390 రూపీస్ పడుతుందండి. 390 రూపీస్ పడుతుంది కాస్ట్. ఓకే, 23 ఇంచెస్ లెంత్లో ఇస్తాం. 23 ఇంచెస్ లెంత్లో ఇస్తాం. ఓకేనా. ఇది సో ఇది ప్లస్ ఇది తీసుకోవాలి అనుకుంటే ప్లస్ 790 కదా, 1180 అవుతుందండి. బట్ కంప్లీట్ సెట్ అంతా కలిపి మీకు ఓన్లీ 990 రూపీస్. ఇది ప్లస్ ఇది తీసుకోవాలి అనుకుంటే 990 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఇట్స్ డన్. 990 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. చిన్న సైజ్ పర్ల్స్, మంచి 6 mm అనుకుంటా, మంచి చిన్న సైజ్ పర్ల్స్, మధ్యలో గోల్డ్ బీడ్స్ కూడా చూడండి. షైనింగ్ అయితే కనిపిస్తుంది కదా మీకు, క్వాలిటీ అదంతా తెలుస్తుంది కదా. వేసినామా అంటే వేసినాం అనేది ఏది ఉండదు. మన ప్రతి ఒక్క పర్ల్కి కూడా 2 సైడ్ క్యాపింగ్ ఇస్తూ వేసింది. ఇది పర్లు బీడు అట్లా వేసుకుంటా పోలే. ప్రతి దానికి కూడా మనకి 2 సైడ్ క్యాపింగ్ అనేది ఉంటుంది. ప్రతి బీడ్కి 2 సైడ్ క్యాపింగ్ అనేది ఉంటుంది. ఓకేనా. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిదే ఇంకొక స్టైల్లో తీసుకోవాలనుకుంటే నేను ఓన్లీ చైన్ కాస్ట్ చెప్తాను. ఆ తర్వాత సో చైన్ వచ్చేసి నేను మొన్న అది ఎందుకో కొంచెం హిట్ అనిపించింది, అందుకని ఆ స్టైల్లోనే మళ్ళీ ఇంకొకటి చేయించిన. ఈ హాఫ్ పార్ట్ వరకు 9 ఇంచెస్ వచ్చేసి మనకి పర్ల్స్ వస్తాయి. రిమైన్ పార్ట్ అంటే 9 + 9 18 ఇంచెస్ లెంత్. 18 కాదండి, ఇంకా ఎక్కువ, 21 ఇంచెస్ లెంత్. 21 ఇంచెస్ లెంత్లో పర్ల్స్ విత్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ బీడ్స్. ఇవన్నీ కూడా మైక్రో గోల్డ్ ప్లేటెడ్ బీడ్స్ అనమాట. సేమ్ ఇదే లాంటిది ఇంకొకటి నేను ఎల్లో కూడా చేసిన. వీటిలలో మనకి బోల్డ్ అన్ని కలర్స్ అవైలబుల్గా ఉంటాయండి. మీకు ఏ కలర్ కావాలి అనేది చెప్పండి. నా దగ్గర ఏ ఉన్నాయో అని అడగండి. మీకు ఏది కావాలో చెప్పండి. ఐ విల్ ట్రై టు మేక్ దెమ్ విత్ యువర్ రిక్వైర్మెంట్.
ఓకే, ఇది వచ్చేసి ఓన్లీ 18 ఇంచ్ లెంత్, ఇది వచ్చేసి 21 ఇంచెస్ లెంత్ అనమాట. ఇది వచ్చేసి 490 పడుతుంది మనకి కాస్ట్. ఇది కూడా 490 రూపీస్ పడుతుంది. పెండెంట్స్ మనకి ఏ పెండెంట్ కావాలన్నా సరే వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి పెండెంట్ వేస్తే ఎంత చక్కగా ఉంటుందో చూడండి. ఒక డిఫరెంట్ స్టైల్ విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది. ఎంత బాగుంది. ఓన్లీ ఫర్ 790 రూపీస్ పెండెంట్, ఓన్లీ ఫర్ 490 రూపీస్. ఇది 790 ప్లస్ 490 1280 అవుతుంది. బట్ సమ్ డిఫరెంట్ మోడల్లో అయితే వచ్చేస్తుంది. సో 1280 అవుతుంది కదా, మీకు ఆఫర్లో ఇస్తాను. రెండు కలిపి తీసుకుంటే 1190 రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఇవ్వగలుగుతాను. ఎందుకంటే మొనాలిసా నేను మంచివి తీసుకున్నాను. మనకి 40 రూపాయలకి 50 రూపాయలు దొరికే బీడ్స్ కాదు ఇవి. మోర్ దెన్ 400 పెడితే పర్ లైన్ దొరుకుతుంది. నేను ఆ టైప్ బీడ్స్ తీసుకొచ్చి చేస్తున్నాం అన్నమాట. ఇది జనరల్వి అయితే ఇట్లా గ్లాస్ టైప్ లేకుండా ఉత్తగానే ఉంటాయి. అట్లాంటివి అయితే కనుక మనకి కాస్ట్ తక్కువ పడతాయి. ఈ టైప్ బీడ్స్ అయితే మాత్రం డెఫినెట్లీ ప్రైస్ ఉంటుంది. ఓకేనా, ఇదైతే చెప్పిన కదా 490 రూపీస్. ఆల్రెడీ నేను దీంట్లో ఏవో కలర్స్ చేసిన, స్కై బ్లూ చేసిన ఆర్డర్స్ తీసుకున్నా. డిస్పాచింగ్స్ ఆల్రెడీ ఆన్ ద వే. అండ్ దయచేసి మాతో సహకరించగలరు మీరు. ఐ మీన్ ఖచ్చితంగా కావాలంటేనే అవైలబిలిటీ చెక్ చేయండి ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే, ఇది సేమ్ 490 పడుతుంది. ఇది కూడా 490. లెంత్ కొంచెం ఎక్కువ అన్నమాట. ₹490 ఫ్రీ షిప్పింగ్. ఓకేనా, దెన్ నెక్స్ట్ వచ్చేసి పర్ల్ మాల విత్ అల్లకం. 2 సైడ్ క్యాపింగ్స్ ఉంటాయి. అల్లకం కూడా చాలా నీట్గా ఉంటుంది. 2 సైడ్ క్యాపింగ్ కూడా డిఫరెంట్ అనమాట. మనకి లుక్ అనేది దూరం నుండి చూసినా సరే ఇక్కడ క్యాప్ ఉందనేది తెలిసే విధంగా ఉంటుంది. ప్రైస్ వచ్చేసి ₹490 ఫ్రీ షిప్పింగ్. లెంత్ అంటారా, లెంత్ వచ్చేసి 21-22 ఇంచెస్ లెంత్లో ఉంటుందండి. ప్రైస్ వచ్చేసి ₹490 ఫ్రీ షిప్పింగ్. ఇప్పుడు ఇందాక బీడ్స్ మాల పెండెంట్ చూపించిన కదా, అట్లా ఏ పెండెంట్స్కి అయినా సరే వేసేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇవి. సో బీడ్స్ అయితే భలే షైన్ ఉన్నాయండి. మనకి చాలా రేర్ కలర్స్ ఇవి. అంటే బీడ్స్ మనం శారీకి మ్యాచింగ్ వేసుకోవాలనిపించినప్పుడు ఈ కలర్ బీడ్స్లో ఏ జ్యువెలరీ దొరకదు. బీడ్స్లోనే అని కాదు, మ్యాచింగ్ వేసుకోవాలనిపించినప్పుడు మాత్రం ఈ కలర్స్ వాటికి దొరకవు. సో అందుకని నేను ఈ కలర్స్ చూస్ చేశాను. కలర్ అయితే షేడ్ అవ్వవు డెఫినెట్లీ. నేను వాళ్ళతో అష్యూరెన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే మేకింగ్ అనేది చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక స్టోన్ బాల్. ఇది కొంచెం బిగ్ సైజ్ స్టోన్ బాల్. దీంట్లో లిటిల్ బిట్ స్మాల్ సైజ్ ఉంటుంది. అది మనకి కొంచెం ప్రైస్ తక్కువ పడుతుంది, ఒక ₹20 అట్లా. ఇది మాత్రం బిగ్ సైజ్ స్టోన్ బాల్, మొత్తం సీజెడ్ స్టోన్స్తో వచ్చిన స్టోన్ బాల్ అనమాట. ఓకే, చూడండి ఇంత డెప్త్ వివరణ అంతా కూడా ఫర్ మై బ్యూటిఫుల్ కస్టమర్స్. ఎందుకంటే కొనుక్కునే వాళ్ళకి డైరెక్ట్గా చూసి తీసుకున్న సాటిస్ఫాక్షన్ రావాలి అన్న ఉద్దేశంతో కొంచెం డెప్త్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో బ్యాక్ సైడ్ మనకి అడ్జస్ట్మెంట్స్ కోసం కూడా రింగ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకి కాస్ట్ ఎంత పడుతుంది అంటే ₹590 ఫ్రీ షిప్పింగ్. బీడ్స్ మంచి క్వాలిటీవి, 700 అట్లా ఉంటుంది. ₹590 ఫ్రీ షిప్పింగ్ మన కాస్ట్.
ఓకేనా. దీంట్లోనే ఇంకొక కలర్ ఉంది. కలర్స్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి, ఐ విల్ ట్రై టు గెట్ ద స్టాక్. బట్ ప్రస్తుతానికైతే నేను ఓన్లీ 2 కలర్స్ తెప్పించిన. సో చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఇంకా మీ వరకు తీసుకొచ్చిన అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి. బాటిల్ గ్రీన్ అంటారా, బండపాకురు కలర్ అంటారా, ఏ కలర్ అంటారు మీ ఇష్టం. షైనింగ్ మాత్రం భలే ఉంది, నాకు బాగా నచ్చినాయి బీడ్స్. ఎంత బాగుంది. ఓకే, ఫస్ట్ టైం మన దాంట్లో రావడం. ప్రైస్ వచ్చేసి 590 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. 17 to 18 ఇంచెస్ మధ్యలో ఉంటుందండి లెంత్. ఓకే, శారీస్కి సింపుల్గా వేసుకొని బయటికి వెళ్ళడానికి మంచి బిగ్ సైజ్ బీడ్స్ కాబట్టి సింగిల్గా వేసుకుంటే లుక్ బాగుంటుంది. కొంచెం సన్నపి అయితేనేమో మనం కిందికి ఇంకేదైనా వేసుకుంటాం. బట్ ఈ టైప్ వాటికి ఏంటంటే సింగిల్గా వేస్తేనే బాగుంటుంది. మ్యాక్సిమం బీడ్స్ జ్యువెలరీకి ఉండే ప్రియారిటీ అంతగానం ఎందుకు అని అంటే, సింగిల్ సెట్ వేసుకున్నా సరే హైలైట్ కనబడుతుంది. ఇప్పుడు వేరే జ్యువెలరీ వేసుకుంటే పైనకి ఒకటి, కిందికి ఒకటి, మీదకి ఒకటి, ఇంకా ఏదో ఒకటి వేసుకుంటూ ఉండాలి. ఇవనుకోండి ఒకటి వేసుకున్నా సరే లుక్ అదిరిపోతుంది, గోల్డ్ వాట్ లాగా కనిపిస్తుంది అనమాట. సో అందుకని దీనికి కొంచెం ప్రియారిటీ ఎక్కువ హ్యాండ్మేడ్కి. ఓకే, నెక్స్ట్ ఇంకా మంచి కలెక్షన్ ఉంది హ్యాండ్మేడ్లో కూడా. బిఫోర్ దట్ ఐఎమ్ షోయింగ్ యూ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్ మ్యాంగో సెట్. సో మీకు గోల్డ్ వాటితో మింగిల్ అవ్వాలి ఏదైనా సెట్ అనుకుంటే యూ చూజ్ బెటర్ ఆప్షన్ ఏంటంటే మ్యాట్ తీసుకుంటే బెటర్ ఆప్షన్, మనకి గోల్డ్ వాటితో పేరప్ అవుతాయి. ఓకే, దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ విత్ సీజెడ్ స్టోన్స్ అండ్ రియల్ కెంపులు, రియల్ పచ్చలు. ఇక్కడ కూడా రియల్ కెంపు, రియల్ పచ్చలు ఇచ్చారు. మంచి బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారండి, సింపుల్గా ఇవ్వలేదు ఈసారి. మ్యాంగో సెట్స్కి మ్యాక్సిమం మనకి చిన్నపాటి ఇయర్ రింగ్సే వస్తాయి, అబ్జర్వ్ చేశారా మీరు ఎప్పుడైనా? బట్ దీనికి మాత్రం ఇంత పెద్ద సైజ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారన్నమాట. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది లైక్ నానులాగా ఉంటుంది, నెక్ సెట్ లాగా ఉంటుంది. మీరు చోకర్ లాగా పెట్టుకోవాలన్నా సరే పెట్టుకోవచ్చు. ఇక్కడ మ్యాంగోస్, ఫినిషింగ్, ఎవ్రీథింగ్ ఇట్స్ సుపీరియర్ క్వాలిటీ అండి. ఫినిషింగ్ చాలా 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 బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి పెండెంట్ బిగ్ సైజ్లో ఇచ్చారనమాట, ట్రెడిషనల్గా ఇచ్చారు. పెండెంట్ అయితే ట్రెడిషనల్ వేలో ఇచ్చారు, ట్రెండీ మోడల్లో కాకుండా ట్రెడిషనల్ మోడల్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ సైడ్కి తీసుకునేది ఏంటంటే మనకి నార్మల్గా చైన్ ఇచ్చారు. ఇప్పుడు మనకి ఇదే క్వాలిటీ షార్ట్ చైన్ వచ్చేసి 2490 రూపీస్ ఉంటుంది. బట్ మనకి ఏంటంటే ఇక్కడ ఇదంతా కూడా లెస్ చేసేసేయాలన్నమాట. లెస్ చేసేసి సో ఇది ఇట్లుంది, దిస్ ఈజ్ నాట్ ఏ డ్యామేజ్. ఇది ఇట్లా ఉండడం వల్ల మీకు నష్టం కూడా ఏమీ ఉండదు. అటాచ్ ఉన్నా విడిగా ఉన్నా మీకు నష్టం ఏమీ ఉండదు, నేను ముందే చెప్తున్నా. ఇట్లాంటివి అయితే మన దగ్గర 10 పీసెస్ ఉన్నాయి. ఎవరికో ఒకరికైతే ఖచ్చితంగా ఇదైతే పోతుంది కదా. సో వాళ్ళకి చెప్పేది ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఏ డ్యామేజ్ పీస్. ఓకే, జస్ట్ ఈ అటాచ్మెంట్ ఉంటుంది కదా, అది ఓపెన్ అయిపోయింది అంతే. దీనివల్ల మీకు వచ్చే నష్టం అయితే 0%. ఓకే, ఇట్లా ఉంటుందండి లుక్. మంచి బిగ్ సైజ్ బ్రాడ్ నెక్ సెట్టే. బ్యాక్ సైడ్ మీకు చైన్ కూడా వస్తుంది, మీరు ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదన్నమాట. పెండెంట్లో కూడా రియల్ కెంపులు, రియల్ పచ్చలు, సీజెడ్ స్టోన్స్, లుకింగ్ ఆసమ్ ఉంది. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1590 రూపీస్, ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. 1590 రూపీస్, ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. ఓకే, 1590 రూపీస్. ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్ అండి. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. సో గివ్ అవేస్ తీసేద్దామా ప్రీవియస్ వీడియోవి? బాగుంది అంటే నాకు చూడగానే ఇంప్రెస్ అయిపోయే విధంగా అనిపించింది అనమాట. కొన్నిసార్లు అన్బాక్సింగ్ చేస్తూ ఉంటే సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది, వేరే లెవెల్ అంటాం కదా. సో అట్లా సో ఏ వీడియోకి నేను పెండింగ్లో ఉన్నా మీకు బాకీ, ఏ వీడియోకి అంటే
57 minutes. 5 మినీ చోకర్స్ గివ్ అవే గిఫ్ట్ అన్నాను కదా, సో దానికి అదైతే నేను ఇప్పటివరకు తీయలేదు. దీనికి వచ్చేసి 394 మాత్రమే లైక్స్ వచ్చినాయండి. సో 4 గిఫ్ట్స్ మాత్రమే ఇస్తాను, ఎందుకంటే 400కి ఒక 6 మాత్రమే బ్యాలెన్స్ ఉంది కాబట్టి. సో ట్రై టు హిట్ లైక్స్ మోర్, ఇంకా 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 ఎక్కువ లైక్స్ కొట్టేసేయండి. ఓకే, 358 కామెంట్స్ వచ్చినాయండి. అండ్ టేకింగ్ ఫ్రమ్ దిస్ మినీ చోకర్స్ 5. దయచేసి వితిన్ 3 hours నాకు రివర్ట్ అవ్వండి. అమ్ము పూజారి, సూపర్ బక్క జ్యువెలరీ, కంగ్రాచులేషన్స్ అమ్ము, యు ఆర్ ద ఫస్ట్ విన్నర్. సెకండ్ వన్, లైక్ నెంబర్ మెన్షన్ చేస్తే నో గివ్ అవే గిఫ్ట్ అండి. నెక్స్ట్ వెంకటరవణ గోవింద, వాస్తవం కలెక్షన్ రమ్య గారండి, నా స్పెల్లింగ్ తెలియట్లేదా అండి? ఓకే, యు ఆర్ ద సెకండ్ విన్నర్ అండి. నెక్స్ట్ థర్డ్ విన్నర్. ఫోర్త్ విన్నర్ని ఇప్పుడే పెట్టను. యువర్ జ్యువెలరీ ఈజ్ ద బెస్ట్ ఇన్ ద ఫ్యాషన్, ఐ లవ్ దిస్ జ్యువెలరీ డిజైన్ అండ్ యు ఆర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ బాలకృష్ణ పోతురాజు గారు, యు ఆర్ ద థర్డ్ విన్నర్. సో ఫోర్త్ విన్నర్ని నెక్స్ట్ అనౌన్స్ చేస్తాను. ఏంటి అర్థమైంది కదా మీకైతే? ఖచ్చితంగా లైక్స్ అనేవి 500 చేయండి, 5 గివ్ అవే గిఫ్ట్స్ గెలుచుకోండి. మంచి గివ్ అవే గిఫ్ట్సే ఇస్తున్నా, ఏదో ఇచ్చినామన్నట్టుగా ఏం ఉండట్లేదు కదా. సో డూ మోర్ లైక్స్ మై డియర్స్. సో నాను పథకం లాంటి సెట్ ఇది. రియల్ కెంపులు, రియల్ పచ్చలు, గోల్డ్ కాపీ. దీంట్లోనే మనకి మ్యాట్ కూడా అవైలబుల్గా ఉంది, మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. రెండు కూడా సేమ్ కాస్టే. దిస్ ఈజ్ గోల్డ్ అండ్ దిస్ ఈజ్ మ్యాట్, చాయిస్ ఈజ్ యువర్స్. కొంచెం మందికి మ్యాట్ నచ్చుతుంది, కొంచెం మందికి గోల్డ్ నచ్చుతుంది, బట్ సేమ్ డిజైన్ అనమాట. ఓకే, సో చూపిస్తా 1 by 1. బట్ కంపేర్ చేసుకోవాలనుకునే వాళ్ళు అక్కడ కంపేర్ చేసేసుకోండి. విత్ ఇయర్ రింగ్స్ విల్ బి లైక్ దిస్. పైన వచ్చేసి 5 petal ఫ్లవర్, కింద వచ్చేసి మ్యాంగో అనమాట. అండ్ దీంట్లో కూడా మనకి మ్యాంగోస్ ఉన్నాయి. ఇక్కడ మిడిల్ పార్ట్లో వచ్చేసి డ్రాప్ తీసుకున్నారు. 5 petal ఫ్లవర్స్ వచ్చేసి 4 అనమాట. సో లుకింగ్ సింప్లీ నైస్గా ఉంటుంది. 790 రూపీస్, ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. కావాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. టకటకా చకచక. 790 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఇట్స్ జస్ట్ అట్ 790 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఇదే మార్కెట్ కాస్ట్ వస్తే 1200 అబవ్ ఉంది. ఓకే, మార్కెట్ కాస్ట్ మీన్స్ రీటైల్ షాప్స్ అవి ఉంటాయి కదా, సో అక్కడ అనమాట. అన్ని షాప్స్లలో అని చెప్పట్లేదు, కొన్ని షాప్స్లో. దెన్ నెక్స్ట్ వచ్చేసి మ్యాట్ వన్, సేమ్ కాస్ట్ 790 రూపీస్, బట్ దిస్ ఈజ్ ఇన్ మ్యాట్. వాట్ యూ చూస్, దట్ ఈజ్ యువర్ చాయిస్. బట్ క్వాలిటీ బోత్ ఆర్ టూ గుడ్. మీకు ఏంటంటే కొంచెం మ్యాట్ డల్ షేడ్లో అనిపిస్తుంది, గోల్డ్ బ్రైట్ షేడ్లో అనిపిస్తుంది. సేమ్ ఇయర్ రింగ్స్ బట్ ఇన్ మ్యాట్ ఫినిషింగ్. ఓకే, ఇది కూడా పట్టా వచ్చేసి మనకి మ్యాట్ ఫినిషింగ్లోనే వస్తుంది. బ్యాక్ సైడ్ చైన్ కూడా ఇంక్లూడెడ్ అండి, మీరు ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. అండ్ ఇక్కడ సేమ్ అదే డిజైన్. మీరు దీన్ని చోకర్ లాగా పెట్టవచ్చు, కిడ్స్కి వాడుకోవచ్చు. మనం పట్టు చీరలు కొంచెం ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా, సో వాటికి సింపుల్గా వేసుకోవాలనిపించినప్పుడు వేసుకోవచ్చు. అమ్మవారి లాగానే ఉంటారు. సింపుల్ జ్యువెలరీ అయినా సరే
మనకి ట్రెడిషనల్ వేలో వచ్చిన డిజైన్స్ కొంచెం బాగుంటాయి. ఎంత పెడుతున్నాం అనేది కాకుండా ఎంత లుక్ వస్తుంది అనేది చూసుకోవచ్చు అనమాట. సమ్ టైమ్స్ దీస్ ఆర్ టూ గుడ్. మన డ్రెస్సింగ్ స్టైల్ని బట్టి సింపుల్గా ఇప్పుడు 200-300లో కూడా కొంచెం పట్టుకి ఇమిటేషన్లు ఇవి దొరుకుతున్నాయి. వాటికి కూడా కొంచెం డిగ్నిఫైడ్గా ఉండే జ్యువెలరీ వేసుకున్నాం అనుకోండి, వాటికి కూడా అంటే మనం వేసుకున్న ఆర్నమెంట్ని బట్టి శారీకి కూడా లుక్ వస్తుంది. ఎస్ ఆర్ నో చెప్పండి మీరు. నాకు అనిపించింది ఇది ఈ ఫీల్ కరెక్టే కదా. ఎందుకంటే సమ్ టైమ్స్ నేను ఏదైనా సింపుల్ శారీకి 200-300 శారీస్కి వేస్తాను కదా, అప్పుడు అరే ఇది అంత మంచి చీరకి కంటే ఈ సింపుల్ శారీకి కూడా ఎంత మంచిగా అనిపిస్తుంది ఏంది అని అనిపిస్తుంది అనమాట. ఇది నేను ఫిట్ చేసి ఇస్తా. ఓకే, అట్లా ఉంటుంది అనమాట లుక్. సూపర్ లుక్, ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్. ఓకే, సో ఈచ్ 6 పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అండి, నో హోల్డింగ్స్ ఎట్ ఆల్. కావాలి అనుకునే వాళ్ళు విత్ పేమెంట్ వచ్చేసేయండి, హోల్డింగ్స్ ఉండవు. అంటే నేను రేపు పే చేస్తా, ఎల్లుండి పే చేస్తా అంటారు కదా, ఏంటంటే మళ్ళీ మీరు బుక్ చేస్తారా చేయరా అనేది నాకు తెలియదు కదా. వేరే వాళ్ళకైనా నేను చెప్పేసుకొని ఆర్డర్స్ టేకప్ చేస్తాను. సో అందుకని దయచేసి కొంచెం అట్లా అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ వన్, అంటే బ్యూటిఫుల్ వన్ విత్ 4 లైన్స్ ఆఫ్ బ్లాక్ స్పిన్నల్స్ 4 లైన్స్, మంచి క్వాలిటీడ్, తీగ కూడా బాగుంటుంది. ఓకే, లెంత్ వచ్చేసి 26 ఇంచెస్ లెంత్. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా ఎండింగ్ పార్ట్లో కూడా మీకు డైరెక్ట్గా ఇచ్చేయకుండా ఒక చిన్న పర్ల్ ఇచ్చేసి ఎండ్ చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇవి టంబుల్స్ అండి. ఈ టంబుల్స్కి కూడా 2 సైడ్ క్యాపింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామన్న థాట్తో 2 సైడ్ వచ్చేసి మనం స్టోన్తో వచ్చేవి ఉంటాయి కదా టైర్స్ లాంటివి, సో అవి వేసాము. ఇక్కడ కూడా ఇది నేను సెట్ చేస్తాను. సో ఇక్కడ కూడా 2 సైడ్ మనకి ఇవే స్టోన్వి టైర్స్ వస్తాయి అన్నమాట. వీటిని ఏమంటారు, ఖైరీస్. అండ్ ఇక్కడ పెండెంట్ చూసుకున్నట్టయితే రియల్ కెంపు పెండెంట్ విత్ అన్కట్స్లో వచ్చింది. ఇక్కడ మీకు ఏమైనా మార్పులు కావాలంటే నేను చేసిస్తాను. సో మీకు ఈ మ్యాట్ కొంచెం ఆడ్గా కనిపిస్తుంది అని అనుకున్నారనుకోండి, ఇక్కడ పర్ల్స్ వేద్దాం, లేదంటే గ్రీన్ వేద్దాం, లేదంటే బ్లాక్ వేద్దాం, లేదంటే చాయిస్ మీదే, ఏదైనా వేయొచ్చు. మల్టీలో ఉండేలాగా దీన్ని చేద్దామంటే సేమ్ ఈ టైప్లో గ్రీన్ డ్రాప్స్ వేసినా సరే చాలా బాగుంటుంది. ఓకే అండి, దిస్ ఇస్ ద 26 ఇంచ్ లెంత్ పెండెంట్ విత్ బ్లాక్ 4 లైన్స్లో వచ్చిన సెట్. అడ్జస్ట్మెంట్స్ కోసం కూడా మనకి లింక్స్ అనేవి ఉన్నాయి. సో ప్రైస్ ఎంత పడుతుంది అంటే జస్ట్ సెకండ్ ప్రైస్ వచ్చేసి 990 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి. 990 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఐ థింక్ 1090 or 990లో ఉండాలి, పర్ఫెక్ట్గా గుర్తుకు లేదు. ఎక్కువ చెప్తే ప్రాబ్లం కాబట్టి సో తక్కువ అయితే చెప్తున్నాను. ఓకే, 990 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. టంబుల్స్ కూడా ఏంటంటే మనకి కలర్ అనేది పోదు. ఓకే, రియల్ టంబుల్స్ స్టోన్తో చేస్తారు. యూ కెన్ హియర్ ద సౌండ్ ఆల్సో. వీటితో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ మేకింగ్ చేయాలి అనుకుంటున్నా, చూడాలి. ఇంకా పెండెంట్ కూడా డిటాచబుల్ అండి, మీరు ఈ పెండెంట్ని తీసేసుకొని వేరే దేనికైనా సరే వేసేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా అయితే నేను ఇట్లా అనుకున్నాను, ఇట్లా మంచి వెడల్పు పట్టిలాగా వచ్చేసి కిందికి ఇట్లా రావాలి. ఓకేనా, ఎట్లుంది సెట్? అదుర్సా బెదుర్సా? ఇక్కడ కొంచెం ఇది ఆవుడ్గా అనిపిస్తే, లేదు నార్మల్ గోల్డ్వి డ్రాప్స్ వేయమన్నా సరే నేను వేసిస్తాను. ఎట్లా అవ్వాలన్నా సరే చేసిద్దాం. అంటే నాకు అనిపించింది కొంచెం ఆడ్ అనిపిస్తుందేమో అని, బట్ లుక్ ఇది వేయడం వల్ల మనం వేసుకుంటే
వేసుకున్న తర్వాత లుక్ మంచిగా కనబడుతుంది. కొన్నిసార్లు ఏంటంటే చూసిన దానికంటే వేసుకుంటే లుక్ బాగుంటుంది కదా. సో నేను డ్రెస్ పైనకి వేసుకుని చూస్తే మంచిగా కనబడుతుంది, చాలా మంచిగా కనబడుతుంది, నార్మల్ మంచిగా కాదు. బట్ డైరెక్ట్ లుక్ వెంటనే ఏంటంటే ఆడ్గా అనిపిస్తుంది అనమాట. ఇట్స్ ఓకేనా. 990 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. దెన్ ఒక వెరైటీ సెట్ చూపిస్తా. ఇది యాక్చువల్గా సమ్ టైమ్స్ కోఇన్సిడెంట్ అనుకుంటా, మన కస్టమర్ కూడా ఒకరు చేశారు. బిఫోర్ దట్ నాకు థాట్ వచ్చి నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. బట్ తను కూడా సేమ్ ఇలాంటిదే ఒకటి మేకింగ్ చేసుకొని నా సెట్స్తో మన కలెక్షన్తో సెట్ చేసుకొని నాకు ఫోటో పెట్టారు. అను బాలాజీ గారు. ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్ సెట్ ఇది. దిస్ ఈజ్ నాట్ బ్లాక్ షేడ్, మంచి మ్యాట్ గేరు పాలిష్లో వస్తుంది. చూడండి, ఎక్కువ షైనింగ్ అనేది లేకుండా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. స్టోన్స్ కూడా మంచి బిగ్ సైజు స్టోన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి 5 లైన్స్ ఆఫ్ చైన్స్ అనమాట. మీకు ఏంటంటే లెంత్ ఫుల్ లెంత్, ఎక్కువ లాంగ్ లెంత్లో వస్తుంది. ఓకే, లాంగ్ లెంత్లో వస్తుంది. సింపుల్ చైన్ విత్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. సో ఇయర్ రింగ్స్ కూడా ఏంటంటే మీకు ఒక చిన్న అంటే చేసుకోవచ్చు అంటే చేసుకోండి, లేదు ట్రయల్స్ వేసి అనవసరంగా సెట్ని ఖరాబ్ చేసుకుంటా అంటే మాత్రం వద్దు. ఇక్కడ ఒక లింక్ వేసానండి నేను. ఈ లింక్ తీసేసుకొని మీరు సమ్ టైమ్స్ దీన్ని నెక్ సెట్ లాగా యూజ్ చేయొచ్చు. మళ్ళీ అదే లింక్ని దీనికి అటాచ్ చేసేసుకొని సమ్ టైమ్స్ మీరు దీన్ని లాంగ్ హారం లాగా యూజ్ చేయొచ్చు. ఓకే, ఇది అసలు ప్రాసెస్. అండ్ సేమ్ వే దీనికి ఇయర్ రింగ్స్ కూడా నేను ఇట్లనే చేసిన. ఇంకా లెంతీగా కావాలంటే ఇంకా లెంతీగా కూడా చేద్దాం, బట్ అందరికీ ఓవర్ లెంతీ అనేది నచ్చదు. అందుకని నేను సింపుల్ లెంత్లో చేసిన, ఈజీగా నచ్చే విధంగా అన్నట్టుగా సింపుల్ లెంత్లో చేసిన. మీరు ఇయర్ రింగ్స్ కూడా ఇండివిజువల్గా వేసేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్ బ్యాగ్స్ ఉంటాయండి. ఓకే, ఇప్పుడు ఈ సెట్ ఇండివిజువల్గా వేసుకున్నప్పుడు మీరు ఓన్లీ స్టడ్సే పెట్టుకోవచ్చు. దీంతో కలిపి వేసుకున్నప్పుడు కిందది కూడా తీసేసుకోవచ్చు అనమాట. ఇది రిమూవ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇట్లా ఇయర్ రింగ్స్ ఎట్లుంది, కొంచెం డిఫరెంట్గా ఉంది, కొత్తగా ఉంది, అస్సలు మామూలుగా లేదు. శారీ పైనకి ఇంకా వేసుకుంటే సింపుల్, నీట్ అండ్ డిగ్నిఫైడ్గా ఉంటుంది. సేమ్ టైం ప్రైస్ ఓన్లీ ఫర్ 1290 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. 1290 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. మేకింగ్కి అయితే మంచిగా టైం తీసుకుంది, ఎందుకంటే ఇవన్నీ చిన్నవి కదా, ఎగ్జాక్ట్ లెంత్ చూసుకొని ఇదంతా చేయడానికి టైం చాలా పట్టిందనమాట. దీనికి చేయడానికి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీరే అయితే కనుక ఈ సిచ్యువేషన్లో అంత ప్రాసెస్ చేయగలుగుతారా? మీకు అలవాటు కదా అండి, అందుకే చేస్తారని అంటే, మేము పుట్టుకతోటే నేర్చుకోలేదు కదా, మేము కూడా ఇప్పుడే నేర్చుకుంటున్నాం, ఇప్పుడే చేస్తున్నాం. బట్ వర్క్ అనేది, ప్రెజెన్స్ అనేది అది నీట్గా ఉండాలి అనేది మెయిన్ థింగ్ కాబట్టి. అండ్ దీనికి నేనైతే బ్యాక్ సైడ్ థ్రెడ్ ఇస్తాను, మీకు చైన్ కావాలంటే ఎక్స్ట్రా పే చేయాల్సిందే. 1290 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. నీట్గా డిగ్నిఫైడ్గా అవుట్లుక్ అనేది బ్రహ్మాండంగా ఉండాలి, ఇంకా ఖచ్చితంగా అనేది నా మెయిన్ గోల్. అందుకని అది మంచిగా రావడానికి నేను 1 hour అయినా సరే కష్టపడతాను, ఒక సింపుల్ ఇయర్ రింగ్స్ చేయడానికైనా సరే. సమ్ టైమ్స్ మా ఆయన అంటాడు, అంత టైం ఎందుకమ్మా దానికి అని. బట్ ఏంటంటే నాకు అవుట్పుట్ బాగా మంచిగా రావాలి, నేను సాటిస్ఫై అయ్యే విధంగా రావాలి అనేది నా థాట్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ సెట్. మీకు దీంట్లో గ్రీన్ కలర్ కూడా అవైలబుల్గా ఉంటుంది, ఇన్ కేస్ గ్రీన్ కావాలంటే గ్రీన్ కూడా తీసుకోవచ్చు. డిఫరెంట్ సెట్, లాంగ్ హారం మళ్ళీ మనకి 1290లోనే వస్తుంది. డిఫరెంట్, ఎక్కువ ఎవరి దగ్గర కూడా ఉండదు. ఓకేనా, నాకైతే బాగా నచ్చింది. ఐ థాట్ నేను ఎల్లో అండ్ గ్రీన్ కలర్ది నా మ్యారేజ్ డే కోసం వస్తుంది కదా ఇంకా August 20th. సో గ్రీన్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే దానికి బాగుంటుంది. సింపుల్ శారీస్కైనా పట్టు చీరలకైనా సరే మంచిగా కనబడుతుంది అనిపించింది. అందుకని చాలా రోజుల తర్వాత ఒక సెట్ తీసుకుంటున్నా, బ్లాక్ బీడ్స్ కాకుండా ఈ టైప్లో సెట్స్ చాలా డేస్ తర్వాత ఇప్పుడు తీసుకుంటున్నా.
ఓకే అండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి పగడాల మాల చూపిస్తా చూడండి. హ్యాండ్మేడ్, మన హ్యాండ్మేడ్, ఓన్ హ్యాండ్మేడ్, మన హ్యాండ్మేడ్, ఓన్ హ్యాండ్మేడ్. సో ఇక్కడైతే కింద పర్ల్సే ఇచ్చేసినామండి. అన్నిటికీ కూడా సేమ్ టు సేమ్ అన్నట్టుగా అయిపోతుంది అని చెప్పేసి కింద అయితే పర్ల్సే తీసుకున్నాము. దీనివల్లనే లుక్ కొంచెం నీట్గా బాగుంది. బట్ నేను నిన్న నా డ్రెస్ పైన ఇట్లా పెట్టి చూసిన అనమాట, అవుట్లుక్ ఎట్లుంది అని అంటే పింక్ అండ్ పగడాలు ఇది మామూలు కాంబినేషన్ అయితే కాదు, సూపర్గా ఉంది. గ్రీన్ అండ్ పగడాలు మంచి హైలైట్ లుక్ వస్తుంది. ఫ్యాన్సీ శారీస్కి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. డెఫినెట్లీ యూ హ్యావ్ టు ట్రై ఇట్. ఎవరికైతే పగడాల సెట్ ఇప్పటివరకు తీసుకోలేరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, లుక్ మీకే తెలిసిపోతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మొత్తం పగడాలే అయితే కొంతమంది ఏదో పగడమా మొత్తమా అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు కదా. సో అట్లా కాకుండా గ్రీన్ మిక్స్డ్తో ఉంది కాబట్టి మీకు లుక్ అనేది సూపర్ అయిపోతుంది అన్నమాట. ఇన్ కేస్ మీకు దీనికి ఇయర్ రింగ్స్ అయితే రాలేవు, కావాలనంటే ఈ టైప్లో ఇయర్ రింగ్స్ చేసి ఇస్తాను. ఓకే. అండ్ ఈ రోజుటి గివ్ అవే కూడా ఈ టైప్ ఇయర్ రింగ్సే. 5 మెంబర్స్కి ఈ టైప్లో హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్ అనేవి గివ్ అవే గిఫ్ట్ అన్నమాట. ఈ టైప్ అంటే ఇక్కడ సేమ్ బాల్ రాదు, ఇక్కడ సేమ్ బీడ్ రాదు, సిమిలర్ బాల్స్. అంటే ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు 5 మెంబర్స్కి 10 బాల్స్, నేను వేరే దేనికో యూజ్ చేసి ఉంటాను కదా, 10 బాల్స్ ఉండకపోవచ్చు. ఒకరికి సేమ్ బాల్స్ రావచ్చు, ఇంకొక పేర్కి 2 బాల్స్ ఉంటాయి, ఇంకొకటి సేమ్ సిమిలర్ బాల్తో నక్షి బాలే బట్ ఇన్ సిమిలర్ డిజైన్స్. కస్టమర్స్కి అయినా సరే సేమ్ బాల్తో ఇవ్వలేమండి, ఎందుకంటే 100 ఆర్డర్స్ వచ్చినాయి అనుకోండి, 200 బాల్స్కి నేను ఎక్కడికి పోను. సో అందుకని, ఎందుకంటే హ్యాండ్మేడ్లో ఈ టైప్ వాటికి కొంచెం డిమాండ్ ఎక్కువనే ఉంది. ఓకే. సో వితౌట్ ఇయర్ రింగ్స్ అయితే చెప్తాను. అండ్ లెంత్ వచ్చేసి 28 ఇంచెస్ ఎబో ఉంటుందండి. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు 14 ఇంచెస్ అంటే 28 ఉంది. మీకు బ్యాక్ సైడ్ చైన్ అనేది ఇంకా ఎక్స్ట్రా అనమాట, 32 ఇంచెస్ లెంత్ వరకు కూడా ఉంటుంది. సో ఇది షార్ట్ లెంత్ అయితే బాగోదండి, లాంగ్ లెంత్లోనే బాగుంటుంది. సో నాకు వచ్చిన థాట్ అదే, ఇది షార్ట్ లెంత్లో బాగోదు, లాంగ్ లెంత్లోనే బాగుంటుంది అని అనిపించింది. అండ్ పెండెంట్ అయితే మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో వచ్చిన పెండెంట్, సూపర్ నీట్ ఫినిషింగ్ విత్ బ్యూటిఫుల్ స్టోన్స్ అనమాట. కింద వచ్చేసి పర్ల్స్ ఉన్నాయి, ఇక్కడ లక్ష్మీదేవి కూడా ఉందండోయ్. ఇంకే చక్కగా మంచిగా ఫ్యాన్సీ శారీస్కి, పట్టు చీరలకి, దేనికైనా సరే వేసేసుకోవచ్చు. సో మధ్య మధ్యలో బ్రోచెస్ అనేవి యూజ్ చేసాము లుకింగ్ ఇంకా పెంచడానికి. ఇక్కడ నార్మల్గా వైట్లో దొరుకుతాయి కదా, ఇది మాకు తక్కువ కాస్ట్ పడుతుంది. ఈ ఒక్క బ్రోచ్ అనేది ఇది మాకు తక్కువ కాస్ట్ పడుతుంది, ఇది ఎక్కువ కాస్ట్ పడుతుంది. ఈవెన్ దీనికి డబల్ కాస్ట్ ఉంటుంది అన్నమాట. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే, వెంటనే చూడగానే దీనికి 2 బ్రోచ్లు వచ్చినాయి, దానికి 2 బ్రోచ్లు వచ్చినాయి, ఇది అట్లనే ఉంది, అది అట్లనే ఉంది అని అనుకోవద్దు. క్వాలిటీ, పాలిష్, దానికి మేము పెట్టిన ఎఫర్ట్స్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఇట్ అండి. మేము సెపరేట్గా బీట్స్ అన్నిటినీ సెపరేట్గా తెచ్చుకొని, పగడాలు వేరే, గోల్డ్ వేరే, గ్రీన్ వేరే, బ్రోచెస్ వేరే, ముత్యాలు వేరే, ఇక్కడ పెండెంట్ వేరే, ఇక్కడ వేసిన హుక్ వేరే, దీనికి మళ్ళీ వేయాల్సిన బ్యాక్ చైన్ వేరే, ఇవన్నీ మేము సెపరేట్గా తెచ్చుకొని రిస్క్తో కూడుకున్న పనే ఖచ్చితంగా. ఎందుకంటే మాకు 10 లైన్స్ 20 లైన్స్ అయితే ఇవ్వరు, 100 లైన్స్ తీసుకోవాల్సిందే. తీసుకొచ్చిన 100 లైన్స్తో ఏదో ఒక డిజైన్ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. బట్ అవుట్పుట్ మాత్రం మళ్ళీ మంచిగా ఉండాల్సిందే, ఎందుకంటే మేము తెచ్చుకున్న 100తో ఏదో ఒకటి చేస్తాం, కానీ అన్నీ పోవు కదా. సో అందుకని రెడీమేడ్గా ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం కాదనమాట. అన్నిటిపైన మేము ఎఫర్ట్స్ పెట్టి మేము రిస్క్ చేసి చేస్తున్న వర్క్ ఇది. దయచేసి మీకు నచ్చితే ఎంకరేజ్ చేయండి, నచ్చకపోతే ఇగ్నోర్ చేసేయండి, అంతేగాని డిస్కరేజ్ చేసి మమ్మల్ని హర్ట్ చేసి ఎందుకు, అవంతా అవసరం లేదు కదా. సో ఇది వచ్చేసి మనకి కాస్ట్ పడుతుంది 1490 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. రాణి హారం అంటాం కదా, సో దాంట్లోనే విత్ పగడాలు అండ్ గ్రీన్ అనమాట. మీకు ఇక్కడ ఇది కాదు, రియల్ ముత్యాలు కావాలనుకోండి, ఇదిగోండి రియల్ ముత్యాల్లో చేసింది ఇంకొక సెట్ ఉంది. ఈ ప్లేస్లో ఈ టైప్ ఆఫ్ ముత్యాలు వేయమన్నా సరే వేసుకోవచ్చు.
చాయిస్ మనదే. ఓకే, నేను ఇది కూడా చూపిస్తాను. రియల్ ముత్యాలు అండ్ రైస్ పల్స్తో చేసింది. 1490 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి. ఓకేనా, మైక్రో గోల్డ్ ప్లేటెడ్ పెండెంట్. అండ్ దీంట్లో యూస్ చేసిన బాల్స్ అన్నీ కూడా క్వాలిటీ చాలా బాగుంటాయి. అండ్ బ్రోచెస్ ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. లెంత్ కూడా చెప్తున్నా కదా, మీకు జనరల్గా బయట అయితే ఇంత లెంత్కి వస్తుంది. ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ ఆల్మోస్ట్ 4 ఇంచెస్. రిమైనింగ్ పార్ట్ 4 ఇంచెస్ అనేది వాళ్ళు వెయ్యరు, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు కదా. మీకు మంచి లెంత్, మంచి క్వాలిటీ బీడ్స్, ఎవ్రీథింగ్ ఫైండ్ అవుట్ చేసి మీకోసం స్పెషల్గా, ఎందుకంటే మాకు మంచి పేరు వస్తే ఇంకా మంచి బిజినెస్ జరుగుతుంది. అంతేగాని ఏదో ఒకటి అయితే వేయలేం కదా మేమైతే. సో అది ఐ హోప్ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. కొంచెం ఎక్కువైతే మన్నించండి, ఓకేనా. 1490 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. కొంచెం నాకు హర్టింగ్ అనిపించిందండి. నిజానికి నేను ఓల్డ్ రమ్యని అయితే కనుక, చిన్నపిల్ల రమ్యని అయితే కనుక ఆ పెట్టిన కామెంట్కి బండన బూతులు కడిగి పడేసేదాన్ని. బట్ నాకేంటంటే ఎందుకు దారిన పోయే కుక్కతోటి పెట్టుకున్నాడు అన్నట్టుగా అనిపించి వదిలేసిన. అండ్ అది నా మంచితనం అనుకోండి, దాన్ని లీనియస్గా తీసుకొని వాడుకుంటానని చూడకండి, ఓకేనా. ఓకే, ఇది ఎట్లుంది, ఇతనెట్లుండో చెప్పవే. నల్లనయ్య లెక్కనే ఉన్నాడు. ఇక్కడ మొత్తం ఫ్యాన్సీ బీడ్స్, మీనాకారి బీడ్స్ ఉంటాయి కదా, డిజిటల్ ప్రింటెడ్ బీడ్స్ అనమాట. డిజిటల్ ప్రింటెడ్ బీడ్స్ మొత్తం, ఓకేనా. డిజిటల్ ప్రింటెడ్ బీడ్స్ వేసి పెండెంట్లో చూసుకోండి. పెండెంట్లో రియల్ కెంపులు, అన్కట్ స్టోన్స్, రియల్ పచ్చలు, మొత్తం అన్కట్ స్టోన్స్ ఉన్నాయి. పెండెంటే జబర్దస్త్గా ఉంది. అండ్ దానికి డ్రాప్స్ ఎందుకు రెగ్యులర్గా వేసినట్టుగా వేస్తే ఈసారి ఇంకాస్త డిఫరెంట్గా ట్రై చేసిన. డ్రాప్స్ ఇచ్చిన, గోల్డ్ బీడ్స్ ఇచ్చిన, దీనికంటే కొంచెం చిన్న సైజు ఇంకొక గోల్డ్ బీడ్ ఇచ్చిన, దానికంటే చిన్న సైజ్ ఒక గ్రీన్ బీడ్ ఇచ్చిన అనమాట. డిఫరెంట్గా ఉండాలి అనిపించింది ఖచ్చితంగా. సో అందుకని కొంచెం డిఫరెంట్గా ట్రై చేసిన. ఇదంతా నేనే చేసిన. ఇది మాత్రం మేడ్ బై సిరి. ఓకే, దీంట్లో అయితే నక్షి బాల్స్ యూజ్ చేసామండి. జాలీ బాల్స్ యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే కొంచెం ఫ్యాన్సీగా ఉంది. పెండెంట్ అంతా కూడా ఫ్యాన్సీగా ఉంది. దీనికి ట్రెడిషనల్గా ఉండే బీడ్స్ వేస్తే కొంచెం మళ్ళీ వేరే అయిపోతుంది అని చెప్పేసి ఫ్యాన్సీ లాగా ఉండే బీడ్సే వేసిన అనమాట. లెంత్ వచ్చేటప్పటికి మనకి అప్రాక్స్ చెప్తున్నాను, 28 నుండి 30 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. నేను పర్ఫెక్ట్గా చూడలేదు, మెజర్ చేయలే నిజానికి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా 1 ఇంచ్ మనకి బ్యాక్ చైన్ కూడా అటాచ్ చేసి ఉంటుంది అన్నమాట. రియల్ కెంపులు, రియల్ పచ్చలు, అన్కట్ స్టోన్స్, డ్రాప్స్ వచ్చేసి మంచి ఆవెజర్ డ్రాప్స్ ఇవి. ఓకే, నార్మల్వి కాదు. దీనికోసమే ఈ ఇయర్ రింగ్స్ అనేవి మేక్ చేసిన. మీకు ఇన్ కేస్ ఇక్కడ ఈ బీడ్ వద్దు, ఈ బీడ్ కావాలన్నా సరే వేస్తా. ప్రైజింగ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓన్లీ ఈ బీడ్స్ కాస్ట్ నియర్లీ మనకి ఎంతవరకు అంటే 240 అనుకుంటా. ఈ 6 బీడ్స్కి 240 అనుకుంటా, 240 or 300 ఆలోపు. ఓకే, సో దీనికి ఇయర్ రింగ్స్ కావాలంటే ఇట్లా చేయొచ్చు. లేదు స్టడ్ కావాలి అనుకోండి, ఏదైనా మన దగ్గర స్టడ్స్ ఉంటే సో వాటికి కూడా అటాచ్ చేయొచ్చు. రియల్ కెంపు, రియల్ పచ్చలతో వచ్చింది. సో ఈ టైప్ వాటికి ఇట్లా ఎక్స్టెన్షన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఏంటంటే సెట్ అయిపోతాయి అనమాట. రియల్ కెంపులు, రియల్ పచ్చలు ఉన్నాయి, అన్కట్స్ ఉన్నాయి. కిందికి సేమ్ మనకి దీంట్లో యూజ్ చేసిన లాంటి నక్షి బాల్, కింద వచ్చేసి సేమ్ దీనికి వచ్చినట్టు లాంటి డ్రాప్. బాగుంది కదా. ఇట్లా మీకు ఏ టైప్ వాటికి ఎట్లా వేయమన్నా సరే నేను వేసిస్తాను. బట్ చూస్ చేసుకోవాల్సిన మాత్రం మీరే అండి. నాకు దీనికి ఫోటోలు పెట్టండి, దానికి ఫోటోలు పెట్టండి అంటే దయచేసి ప్లీజ్, నేను నిజంగా ఎవరికి ఫొటోస్ పెట్టలేను, నా వల్ల కాదు. ఐ మీన్ నాకు వర్క్ ఫ్లో, నా హెల్త్, పిల్లలు, ఇల్లు, ఈ మేకింగ్ అంతా చూసుకోవాలి, రిప్లైస్ ఇవ్వాలి, ఎవరికి ఆర్డర్ పోయింది, ఎవరికి ఆర్డర్ పోలేదు. సో ఇవన్నీ కూడా కంప్లీట్లీ బేస్డ్ ఆన్ మీ ఓన్లీ. కాబట్టి నేనైతే ఎవరికి పిక్స్ పెట్టలేను, ప్లీజ్ అండర్స్టాండ్. ఎందుకంటే
ఎవరైనా ఫొటోస్ అడిగితే పెట్టట్లేదు అని ఏదైనా నెగిటివ్గా అనుకుంటున్నారేమో అని చెప్పేసి నా సిచ్యువేషన్ చెప్తున్నాను అంతే. సో ఇది వచ్చేసి మనకి 1690 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది. సో ప్రతి బీడ్కి కూడా క్యాపింగ్ ఇచ్చామండి. ప్రతి మోనాలిసా బీడ్, ఈ మోనాలిసా కూడా సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో కనిపిస్తుంది అనుకుంటా మీకు వర్క్ అనేది దీంట్లో ఉండేది. అంటే సమ్ స్టోన్ నుండి చేసిన బీడ్స్ అనమాట ఇవి. డైరెక్ట్గా ఆర్టిఫిషియల్వి కాకుండా స్టోన్ నుండి మనకి ఈ టైప్ ఆఫ్ షేప్స్ అనేవి తీస్తారు. సో న్యాచురల్గానే ఉంటాయి. మళ్ళీ షేపింగ్ కూడా పర్ఫెక్ట్గా మిషన్తో చేసినట్టుగా కాకుండా, ఇట్లా గుద్ది ఇట్లా తీసినట్టుగా కాకుండా షేప్స్ కూడా డిఫరెంట్ షేప్స్. అది కంపల్సరీగా షేప్తో అనేవి రావన్నమాట వీటిలో. నేను అడిగాను, ఎందుకంటే ఒరిజినల్ కదా అక్క, దాంట్లో మనకి షేప్స్ అనేవి ఉండవు అని చెప్పారు వాళ్ళు. ఓకే, మనకి ఒరిజినల్ అయితే అయిపోయి, కలర్ పోకపోతే అయిపోయి, అంతకంటే ఇంకేం కావాలన్నట్టుగా తీసుకొచ్చేసిన. 1690 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఈ రోజుకి హ్యాండ్ మేడ్ ఆఫ్ ద డే. ఇది నాకు బాగా అంటే బాగా నచ్చింది. నా మాటల్లో మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత బాగా నచ్చింది అనేది. ఓకే, సో ఈ రోజుకి గివ్ అవే గిఫ్ట్ ఏంటి అనేది చెప్పినా కదా. లైక్ దిస్ టైప్ ఆఫ్ చేంజబుల్వి మీకు గివ్ అవే గిఫ్ట్గా ఇస్తాము 5 మెంబర్స్కి. సో ఇండివిజువల్గా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి 490 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది ఇండివిజువల్గా కావాలి అంటే 490 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఆల్రెడీ ఇట్లా బిఫోర్గా కూడా చేసిన నక్షి బాల్ తోటే, కానీ కింద డ్రాప్ వేరే అనమాట. ఈసారి ఈ డ్రాప్తో. ఓకేనా. సో హ్యాండ్మేడ్కి రిలేటెడ్గా ఇయర్ రింగ్స్ అడుగుతున్నారని చెప్పేసి ఒక మోడల్ అట్లా ఒకటే ఇయర్ రింగ్, అది కూడా నేను చేసింది, ఇంకొక కమ్మ చేయలే, ఒకటే కమ్మ చేసి తీసుకొని వచ్చిన. ఓకే, సో నెక్స్ట్ ఇది ఎట్లుందో చెప్పాలి మీరు. ఇది మనకి సేమ్ టు సేమ్ బాంబే మోడల్లో ఉంటుంది, మార్వాడి టైప్లో. ఎందుకంటే 2 లైన్స్ బీట్స్ వాళ్ళు ఎక్కువగా వేసుకుంటారు. ఆ 2 లైన్స్లో కూడా మిడిల్ పార్ట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి యూజ్ చేసి ఉంటుంది. అయితే గోల్డ్ కానీ, లేకపోతే ఇంకేదైనా బీట్స్ కానీ, పగడాలు కానీ, అట్లా ఏదో ఒకటి యూజ్ చేసి అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే రియల్ కెంపు పెండెంట్ ఇన్ గోల్డ్ పాలిష్. మీకు దీంట్లో మ్యాట్ కావాలన్నా సరే ఉంది. ఫర్ దిస్ ఐ కెన్ ప్రొవైడ్ పిక్ అండి. మ్యాట్లో కావాలంటే అవైలబుల్గా ఉంది, బట్ నేను మేకింగ్ అయితే చేసింది ఓన్లీ ఇన్ గోల్డ్ పాలిష్. సో దిస్ ఇస్ ద బ్యాక్ సైడ్ లుక్. ఇక్కడంతా కూడా నేను రోజ్ కొరల్సే తీసుకున్నాను. టులిప్స్ ఒరిజినల్ క్వాలిటీ. ఓకే, తైవాన్ కొరల్స్ అంటారు కదా, అవే అన్నమాట. అండ్ ఇక్కడైతే సో స్టార్టింగ్ స్టేజ్లో మట్టుకి ఏంటంటే కొంచెం స్పెషల్గా ఉండాలి డౌన్ పార్ట్లో అని చెప్పేసి టులిప్ రియల్ మోతీ. ఇది రియల్ మోతీ, చిట్టి ముత్యాలు అంటాం కదా అవి. టులిప్ రియల్ మోతీ అండ్ ఇది కటింగ్ బీడ్స్, శాండ్ బీడ్స్ టైప్లో ఇది ఒక మోడల్ అనమాట. రియల్ టులిప్ ఇదొకటి. సో అన్నీ కలిపి మనకి లెంత్ అయితే లాంగ్ లెంత్లోనే ఉంటే బాగుంటుంది కాబట్టి లాంగ్ లెంత్లోనే తీసుకున్నాము. లెంత్ వచ్చేటప్పటికి దిస్ ఈజ్ ఇన్ అప్రాక్స్ లెంత్ చెప్తానండి, 28 ఇంచెస్ లెంత్, అప్రాక్స్ లెంత్. ఓకే, ప్రైస్ వచ్చేసి 1290 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. సో ఇది మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్న తర్వాత 4 to 5 డేస్లో డిస్పాచ్ అయితే చేస్తాను. బికాస్ దీస్ ఆర్ ఆల్ హ్యాండ్మేడ్. ఇవన్నీ ఒక్కొక్క పూస కంపల్సరీ కుచ్చాల్సిందే. దిగబోస్తా అంటే నడవదన్నమాట, కంపల్సరీగా కుచ్చాల్సిందే. ప్రతి పూస కూడా మనం హ్యాండ్తో తీయాల్సిందే. ఓకే, సో దయచేసి అందుకని కావాలనుకునే వాళ్ళు దీనికి ఒక 5 డేస్ అనేది వెయిట్ చేయండి. హ్యాండ్మేడ్లో ఏదైనా సరే అండి 4 to 5 డేస్ పడుతుంది మేకింగ్ అవ్వడానికి, అంత ఆర్డర్ ఫ్లో. ఇవన్నీ చూడండి, ఇవన్నీ హ్యాండ్మేడ్సే, రెడీ టు షిప్ అనమాట. బిఫోర్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మేకింగ్స్ అనేవి చేసి పెట్టుకున్నాను. షిప్ నిన్న డిస్పాచింగ్ టైంకి మేకింగ్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఇవన్నీ రెడీ టు షిప్. సో అందుకని కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకుంటే మీకు ఒక 4 to 5 డేస్లో డిస్పాచింగ్ అనేది చేస్తాం. ఓకే, 1290 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా.
సో ఇప్పటివరకు ఎంతమంది లైక్స్ కొట్టిలో అండ్ ఎంతమంది లైక్స్ కొట్టలేదు అసలు మర్చిపోయి ఉంటారు నాకు తెలిసి చాలామంది. కొట్టేసేయండి. సో దీనికి కూడా మనకి ఈ డ్రాప్ ప్లేస్లో ఇదే ఉన్నా సరే మ్యాచ్ అవుతుంది, ఇది తీసేసి తులిపి వేయమన్నా సరే మ్యాచ్ అవుతుంది. ఇక్కడ స్టడ్ మనం మార్చుకోవచ్చు. ఇక్కడ నేను ఒక రింగ్ వేసి ఇచ్చాను అనుకోండి, మన దగ్గర చిన్న సైజ్ స్టడ్స్కి ఈరోజు ఏవైతే నేను పగడాలవి చూపించినానో ఆ టైప్లో చిన్న స్టడ్స్కి కూడా మనం జస్ట్ హ్యాంగ్ చేసేసుకోవచ్చు అనమాట. ఆ టైప్లో కూడా చిన్న ఇయర్ రింగ్స్ కొన్ని తీసుకొచ్చిన, బట్ నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చూపిస్తా ఇయర్ రింగ్స్ ఏవైనా ఉంటే కనుక. సో నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ విత్ రియల్ పర్ల్స్, రైస్ పర్ల్స్లో డ్రాప్స్. ఇవన్నీ కూడా రియల్ న్యాచురల్ పర్ల్స్. యూ కెన్ చెక్ సర్టిఫికేట్ ఇస్తారని చాలామంది అడుగుతున్నారు. సర్టిఫికేట్ ఏమి ఇవ్వలేదండి మరి నాకైతే, బట్ నేను చెక్ చేసి వేరే వాళ్ళతో కనుక్కొని ప్లస్ నాకు తెలియకపోయినా సరే మన కస్టమర్స్లో కొద్దిమందికి వీటిపైన చాలా అవగాహన ఉంది, వాళ్ళతో కూడా కనుక్కొని ఆ తర్వాత మీ వరకు తీసుకొచ్చిన ఇవన్నమాట. సో షేప్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. కట్ చేసి చూస్తే లోపల మొత్తం కూడా ఇదే ఉంటుంది, అంతేగాని ప్లాస్టిక్ మాత్రం వెళ్ళదు. ప్లాస్టిక్ వెయిట్కి వెళ్తుంది. ఇగో ఇవి నార్మల్ బీడ్స్, ఇది ప్లాస్టిక్ బీడ్, ఇది న్యాచురల్ బీడ్. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, వీటిలలో అయితే చిన్న సైజు వైట్వే ఇచ్చిన, ఎందుకంటే దీంట్లో వేరే ఏ కలర్ మిక్సింగ్ చేయదలుచుకోలేదు. పెండెంట్లో మాత్రమే రియల్ కెంపులు అండ్ రియల్ పచ్చలమే అనేవి అటాచ్ చేసి ఉన్నాయి. సో ఇక్కడ మాత్రం నేను ఏవి తీసుకోలేదు, జస్ట్ నార్మల్గా వైట్ విత్ వైట్ కాంబినేషన్, వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లోనే ఇచ్చాను అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి పర్ల్కి గోల్డ్ బీడ్కి మధ్యలో స్టోన్వి కైరీస్ అనేవి అటాచ్ చేసిన, బికాస్ సంథింగ్ డిఫరెంట్గా ఉండాలి అన్న ఉద్దేశంతో. ఇవే కూడా వేయొచ్చు, బట్ మనకి ఇప్పుడున్నంత లుక్ ఇవి ఇక్కడ వేస్తే రాదు. అందుకని సో లుక్ డిఫరెంట్గా రావాలి అని అంటే ఇంకా ట్రై చేయాల్సిందే, తప్పదు, థింక్ చేయాల్సిందే. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే గోల్డ్ బీడ్స్ ఏవైతే మనం దీంట్లో యూజ్ చేసి ఉన్నామో ఇవే గోల్డ్ బీడ్స్ని ఇక్కడ పెండెంట్కి డ్రాప్ ప్లేస్లో అండ్ దీని కింద ఒరిజినల్ రైస్ పర్ల్స్ అనేవి అటాచ్ చేసి వేసామన్నమాట. పెండెంట్ వచ్చేసి గోల్డ్ గేరు పాలిష్లో వస్తుందండి. ఓకే, దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా, బట్ నేను ఈరోజు తీసుకురాలేదు, వెరీ సారీ. అంటే రెడీ అవ్వలేదన్నమాట, దాని కిందిది బీడ్స్ అనేవి రెడీ అవ్వలేదు. ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను మీకు. విత్ ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసి ఇది మనకి సేమ్ ఇట్లనే ఉంటాయి ఇయర్ రింగ్స్, బట్ చిన్న సైజులో అనమాట. సో ఇది ఇంక్లూడెడ్ ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసి 1990 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి. రియల్ పర్ల్స్, ఓకే, రియల్ రైస్ పర్ల్స్, న్యాచురల్ బీడ్స్, వేసుకుంటే సూపరో. ఓకేనా, దెన్ ఫైనల్గా చూపిస్తాను. ఎవ్రీ టైం ఫైనల్ సెట్ అదర్స్ అంతే. ఇంకా అరే లాంగ్ ఇక్కడ పెట్టింది, షార్ట్స్ చూపిస్తా, బట్ సూపర్ ఉంటాయి. అండ్ విత్ బెస్ట్ ప్రైస్ అనమాట, సేమ్ టు సేమ్ గోల్డే. నాకు తెలిసిన వాళ్ళకి ఈ టైప్ అంటే పెండెంట్ మాత్రం కొంచెం డిఫరెంట్ డిజైన్, బట్ ఇదంతా కూడా సేమ్ అనమాట, సేమ్ ఇట్లనే ఇస్తారు. గోల్డ్ చేయించుకున్నారు. సో నేను వెంటనే ఇంకా దీనికి లేట్ చేయకుండా ఆర్డర్ పెట్టేసిన. దట్టు ఇన్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అండి. మనకి కలర్ అనేది అంత ఈజీగా అయితే షేడ్ అవ్వదు. ఇది వచ్చేసి కాస్ట్ పడుతుంది ఓన్లీ ఫర్ 990 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. 990 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. దీంట్లోనే మల్టీ కూడా ఉంది. ఇది వచ్చేసి రూబీ కదా, కలర్ షేడ్ అవ్వదంటే మీకు ఇంక్లూడెడ్ బ్యాక్ చైన్ వస్తుంది. 50 రూపీస్ కూడా ఇక్కడ మీరు ఆల్రెడీ సేఫ్. మైక్రో గోల్డ్ ప్లేటెడ్ చైన్ వస్తుంది. అండ్ సెట్ మొత్తం మైక్రో గోల్డ్ ప్లేటెడ్లోనే ఉంటుంది. సేమ్ టు సేమ్ గోల్డ్ డిజైన్. దీనికి ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ చేయను, ఎందుకంటే ఎక్కువ పీసులు లేవు. మళ్ళీ ఎక్కువసేపు ఎక్స్ప్లెనేషన్ చేస్తే చాలామంది అడుగుతారు. 990 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. దిస్ ఈజ్ అండ్ మల్టీ కలర్ అండి.
సో మీకు మల్టీలో కావాలంటే మల్టీ, పింక్లో కావాలంటే పింక్. ఈచ్ వచ్చేసి 2 పీసెస్ మాత్రమే ఉన్నాయి. యాక్చువల్గా ఆఫ్లైన్ సేల్ అయిపోయినాయి ఇవి, అందుకని స్టాక్ లేదనమాట. 2 పీసెసే ఉన్నాయి. ఆఫ్లైన్ సేల్లో ఆల్మోస్ట్ 12 పీసెస్ ఏమో సోల్డ్ అవుట్. సో ఇన్ కేస్ ఎవరికైనా హోల్సేల్లో కావాలి అని అంటే దయచేసి కాంటాక్ట్ అవ్వండి. హోల్సేల్లో ఇస్తాము, బట్ మినిమం పర్చేస్ 10,000 రూపీస్. ఓకే, 990 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. బై బాయ్, టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్.